వెండి తెర మీదే కాదు, బుల్లి తెర మీద కూడా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న వ్యక్తి శుభలేఖ సుధాకర్ గారు. అలానే ఎస్పి శైలజ గారు ఎన్నో అద్భుతమైన పాటలను ఇప్పటివరకు దాదాపు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఈ 4 భాషల్లో ఆమె 6000 పాటలు పాడటం జరిగింది. ఎంతోమందికి ఆయన ఇన్స్పిరేషన్గా నిలిచిన ఎస్పి శైలజ గారు, అలాగే ఆవిడ జీవితంలో, వీరిద్దరి జీవితంలో ఎన్నో సంఘటనల్లో చోటు చేసుకున్న విశేషాల గురించి ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ కోసం ఇప్పుడు మన ముందు ఉన్నారు. వారిద్దరితో మాట్లాడి ఎన్నెన్నో విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే బాలు గారి గురించి ఆయన చనిపోయిన తర్వాత చేస్తున్న మొట్టమొదటి ఇంటర్వ్యూ ఇది. సో సుధాకర్ గారు, శుభలేఖ సుధాకర్ గారు, అలాగే బాలు గారి సిస్టరు ఎస్పి శైలజ గారు ఏం చెప్తున్నారు ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సుధాకర్ గారు. నమస్కారం అండి శైలజ గారు. అసలు మీకు రోజా పూలు ఎందుకు ఇష్టం, ఎప్పటి నుంచి ఇష్టం ఏర్పడింది? రోజా పూలు ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి, అందరికీ ఇష్టం ఉంటాయి. కాకపోతే ఏంటంటే నా మ్యారేజ్ అప్పుడు ఒకేసారి అనమాట. అంతకుముందు నా ప్రతి పుట్టినరోజుకి ఈయన పంపించేవారు, రోజెస్ పంపించేవారు. పెళ్ళైన తర్వాత? పెళ్ళికి ముందు యాజ్ ఎ ఫ్రెండ్గా. అంటే ఆయనకి అలవాటు ఉందన్నమాట, డేట్స్ గుర్తుపెట్టుకుని అందరికీ విష్ చేయడం, మళ్ళీ కాల్ చేసి చెప్పడం, అప్పుడు కూడా ఉందన్నమాట. అలా పంపించేవారు. అది కాకుండా కరెక్ట్గా నా మ్యారేజ్ ముందు రోజు అనమాట, నేను కొంచెం టెన్స్డ్గా ఉన్నాను. ఇద్దరు, తను ఒక రోజు ఇచ్చారు, అన్నయ్య ఒక రోజు ఇచ్చారు అనమాట. చెరొక రోజు ఇచ్చారు. ఆయనకి తెలియదు, ఈయనకి తెలియదు. అన్నయ్య ఏమో రోజు ఇచ్చి భయపడద్దు, నీ లైఫ్ బాగుంటుంది, టెన్షన్ పడకు అని చెప్పి ఇచ్చారు. ఈయనేమో చాలా సంతోషంగా అనమాట, నెక్స్ట్ డే మ్యారేజ్ అవుతుంది, చాలా హ్యాపీగా రోజు ఇచ్చారు. చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. అప్పటి నుంచి మా వెడ్డింగ్ యానివర్సరీకి కానీ, నా బర్త్డేకి కానీ ఎప్పుడూ ఆయన రోజెస్ ఇస్తారు నాకు. అది అలా అలవాటు అయిపోయింది అనమాట. సో అది కాకుండా రోజెస్ అంటే ఇష్టం. ఓకే ఓకే, అలా దాంతో మీకు అలా అనుబంధం. బాలు గారు మీ పెళ్ళిన టైంకి బాలు గారు బాగా ఫేమస్ సింగర్, అప్పటికే సింగర్. బాలు గారు సిస్టర్ మీరు చేసుకోవటం అని చెప్పగానే మీరు ఎలా ఫీల్ అయ్యారండి? ఇది యాక్చువల్గా ఫస్ట్ దీనికి మా పెళ్ళికి నాంది జంజాల గారు. ఎస్ సార్ వాళ్ళు పడమటి సంధ్యారాగం అనుకుంటాను, యుఎస్లోని వాళ్ళు మొత్తం అమెరికాలో తీశారు. అక్కడ మ్యూజిక్ సిట్టింగ్స్ దీంట్లోని ఆనంద భైరవికి వెళ్ళాం విజయోత్సవం చేయడానికి. అప్పుడు మ్యూజిక్ పాట చేసాం దీనికి. సో దాంతో చేస్తున్నప్పుడు ఏంటంటే అప్పుడే ఆ సందర్భంలో యాక్చువల్గా వాళ్ళ నాన్నగారు కాలం చేయడం, అండ్ దాని తర్వాత ఆ సంవత్సరంలో మంచి శుభకార్యం జరగాలి అని అనుకోవడం, ఏదో మాటల మీద వస్తే ఇలా సంబంధాలు చూస్తున్నారంటే జంజాల గారు ఫస్ట్ చెప్పారన్నమాట. నాకు సారే ఫస్ట్ చెప్పింది కూడా, డైరెక్టర్ గారే చెప్పారు, ఇలా వాళ్ళ చూస్తున్నారట, నీ పేరు సజెస్ట్ చేశాను. ఇంకా అక్కడి నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టాను అనమాట. అలాగే నేను దామర్ల జోగులామ్మ గారని వారి ఇంట్లో ఉండేవాడిని, వారికి చెప్పాను. వారు కూడా ఏవో సంబంధాలు చూస్తున్నారు నా కోసం, ఇలా అన్నారు డైరెక్టర్ గారు, మంచి సంబంధం అని చెప్పి వారు కూడా మాట్లాడడం. అండ్ తన్ని యాక్చువల్గా 1977 ఒక ప్రోగ్రామ్ కోసం సార్ వాళ్ళు వైజాగ్ వచ్చారు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ సీన్ హర్. అప్పుడు ఇంకా నేను కాలేజ్లో కూడా ఎంటర్ అవ్వలేదు. బట్ ఆవిడ పద్ధతి అవన్నీ ఎందుకో, నిలబడే స్టేజ్ మీద నిలబడే పద్ధతి అవన్నీ ఎందుకో తెలియదు, ఒక చిన్న ఆకర్షింపుగా అయిపోయింది అనమాట. అండ్ గాడ్ సెట్, ఆవిడే మళ్ళీ నా జీవితంలో ఒక భాగస్వామిగా వచ్చారు. ఫస్ట్ టైం మీరు బాలు గారిని విశ్వనాథ్ గారు అమ్మాయి పెళ్ళిలో అనుకుంటా అప్పుడు మాట్లాడాను. అప్పుడు ఏం మాట్లాడారు సార్? ఏమని లేదండి, నేను సినిమాకి కొత్త సినిమా రిలీజ్ అవబోతోంది. సో డైరెక్టర్ గారు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి పెద్దలందరూ వస్తున్నారు. సో న్యాచురలీ ఒక యంగ్ యాక్టర్గా అంటే అందరినీ చూడాలి, ఊరికి ఒకసారి చూస్తాము అన్న ఆనందమే. సో ఆ దీంట్లో నేను నిలబడి ఉన్నాను అనమాట. సార్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ వెనకాలకి వచ్చారు. వెనకాల వచ్చి మీరు ఐ లవ్ హర్ కదా అన్నారు అన్నమాట. అవును సార్, బాగా చేశారండి, బాగుంది, సినిమా చూశాను, వెరీ హ్యాపీ, గాడ్ బ్లెస్ యూ. ఆయన ఊత పదం ఉంది కదా, గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి వెళ్ళిపోయారు అన్నమాట. తర్వాత జంజాల్ గారి ద్వారా అనేక సందర్భాల్లో మేము కలవడం జరిగింది, అక్కడ ఇంటరాక్షన్. మీరు గాయనిగా ఫస్ట్ 1977లో అనుకుంటా ఫస్ట్ మీరు పాట పాడింది. అసలు అప్పుడు మేము గాయని అవ్వాలని ఎందుకు అలా కోరిక జరిగింది? అసలు అంటే గాయనిగా అవ్వాలని నాకంటే కూడా మా అమ్మగారికి చాలా ఇష్టంగా ఉండేది. ఎందుకంటే ఇంట్లో సిస్టర్స్ అందరూ నేర్చుకున్నారు మ్యూజిక్. నా పై 2 సిస్టర్స్ 3 సిస్టర్స్ వైలిన్ గాత్రం నేర్చుకున్నారు. నేను అసలు నేర్చుకోలేదు అనమాట. అమ్మకి ఏంటంటే ఒక్క అమ్మాయి అన్న పాడాలి,
అట్లీస్ట్ స్టేజ్ మీదలో అన్న పాడితే బాగుండు, అబ్బాయి ఎలా పాడుతున్నాడు, పాప పాడితే బాగుండు. తర్వాత నేను కాంపిటీషన్స్ వాటన్నిటికీ వెళుతుండేదాన్ని కొంచెం ధైర్యంగా. అలా ఉండి అమ్మ ప్రోత్సహించేదనమాట. ఒకవేళ ఛాన్స్ వస్తే మటుకు నువ్వు పాడాలి సినిమాలో అని చెప్తూ ఉండేదనమాట. అసలు నేను ఏ లెవెల్కి పాడతాననేది కూడా అన్నయ్యకి తెలియదు. ఎందుకంటే తను చెన్నైలో ఉండేవారు, మేము నెల్లూరులో చదువుకుంటూ ఉండేవాళ్ళం. నెల్లూరులో కచేరీలు చేస్తుండేది, షోస్. ఒకానొక సందర్భంలో ఏమైందంటే చక్రవర్తి గారు నా వాయిస్ విన్నారు. విని ఆయన, నేను మా చెల్లెలు ఇద్దరం పాడాం. నా సినిమాలో పాడతారా అని అడిగితే పాడతామని చెప్పాం. అలా ఫస్ట్ ఛాన్స్ వచ్చింది నాకు. దానికి ముందర ఏంటంటే అన్నయ్య ప్రోగ్రాంలో అనుకోకుండా నేను పాడాను. అప్పుడు అన్నయ్యకి తెలిసిందనమాట నేను ఈ లెవెల్కి పాడగలను, తన పక్కన స్టేజ్ మీద పాడగలను అని. అలా మొదలైంది. అంటే నాకు అసలు అప్పుడు ఏమి తెలియదు. అంటే మైక్ అంటే స్టేజ్లో పాడతాను కానీ రికార్డింగ్లో పాడాలని నేను బహుశా ఏమనుకున్నానంటే, సో చక్రవర్తి గారు తెలుసు కదా, ఒక పాట పాడించారు అంతే, మన కెరీర్ ఒక పాట సినిమాలో చాలు అని నా ఉద్దేశం అనమాట. ఆ తర్వాత రమేష్ నాయుడు గారు విన్నారు, ఆయన ఛాన్సులు ఇచ్చారు. అట్లా వరుసగా ఇంకా ఛాన్సులు రాబట్టి నేను చెన్నై వచ్చేసాను అనమాట. అలా మొదలైంది నా ప్రస్తుతం. నాంపల్లి స్టేషన్ కాడ చైల్డ్ అబ్బాయికి పాడటం, అవును. మీరు అది మాధవ్ రంగారావు గారు అబ్బాయి ఆయన. అవును, మాధవ్ రంగారావు అబ్బాయి. అంటే మేము అసలు రికార్డింగ్ అప్పుడు ఆ పాట అంత హిట్ అవుతుందని అసలు అనుకోలేదు. చాలా సరదాగా పాడేసుకున్నాం. అంటే ఈజీగా ఉండే పాట, సరదాగా పాడే పాట కదా. నేను, రమేష్ గారు, మాధవ్ పెద్ద రమేష్ గారు ఆయన నేర్పించారు పాట నాకు అనమాట. చక్రవర్తి గారు కూడా పాట వినేసి ఈజీగా ఉంటుంది, నువ్వు పాడేసే అన్నారు. అంత పెద్ద హిట్ అయి నాకు అది అవార్డు తెచ్చిపెడుతుందని అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. తర్వాత ఎక్కువగా హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ పనిచేసే కార్మికులు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి బాగా నచ్చేది ఆ పాట. కనెక్ట్ అయింది కూడా, అది కనెక్ట్ అయింది బాగా. సో ఆ పాట నాకు ఫస్ట్ టైం సితార్ అవార్డు తెచ్చిపెట్టింది. నిజంగా ఇప్పటికి కూడా ఆ పాటకి అదే అంత ఆదరణ ఉందన్నమాట. పల్లవి గుర్తు చేద్దాం. నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ, రామరాజ్యం తీరు సూడు శివ శంభులింగ, లింగ రామరాజ్యం తీరు సూడు శివ శంభులింగ. సూపర్ 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 సూపర్. ఇప్పటికే అసలు వాయిస్ లో ఏ మార్పు రాలేదమ్మా, వాయిస్ ఏజ్ రాలేదమ్మా, మీ వాయిస్ ఏజ్ రాలేదు, మీ వాయిస్ అలాగే ఉంది. సార్, మీరు బాలు గారు బావగారైనా సార్ అని ఎందుకు పిలుస్తారు? మీరు ఎప్పుడు 2-3 సార్లు కొన్ని ఫంక్షన్లో కూడా చూశాను, కలిసినప్పుడు చూశాను. సార్ సార్ అంటే ఎందుకు సార్ అని అలా? అది ఏమైపోయిందంటే ఫస్ట్ పరిచయమే సార్ అనే పరిచయం అయింది. సో నేను చెప్పినట్టు బికాస్ గురుగారు జంజాల గారి ద్వారా వారిని ఎన్నో సందర్భాల్లో కలిసినప్పుడు అడ్రస్ చేసింది సార్ అని. సో అలా అసలు ఎప్పుడు ఈ ఊహ అన్నది లేదు, ఇది నేను వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను, ఇది జరుగుతుంది అని. ఇది జరిగిన తర్వాత ఏమైపోయిందంటే 2-3 సందర్భాల్లో నేను అలాగే అడ్రస్ చేసినప్పుడు సార్ అడిగారు, ఏంటంటే ఇలా పిలుస్తున్నాను. ట్రై చేశాను కానీ అది అలవాటు అయిపోవడం వల్ల అది రాలేదు. అది అందులో మళ్ళీ మా చిన్నయ్యనేమో బావ అనిపించింది. ఒక సందర్భంలో వాళ్ళ ఇంట్లోనే ఒకసారి వాడిని అలా పిలుస్తున్నా, నన్ను ఎందుకు పిలవలేదు సార్, దాన్ని వదిలేసి ఆ రెస్పెక్ట్ అలా ఉండిపోయింది అంతే. అది ఉండిపోయింది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆయన కూడా సార్ వాట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ యూ, అలాగే వెళ్ళండి, అలాగే జరిగింది. అండ్ విచిత్రం ఏంటంటేనండి, ఆయన కూడా నన్ను సార్ అని పిలుస్తారు. నేను ఇంటరాక్షన్ దీంట్లో దగ్గర ఉన్నప్పుడు అలాగే పిలిచేవారు. ఎక్కడైనా దూరంగా ఉన్నాను అని అంటే సుధా అని పిలిచేవారు. ఓకే. ఇప్పుడు తనతో మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడైనా నా గురించి అడగని సుధాకర్ అంటే ఊరు, లేదంటే మరీ దూరంగా ఉంటే సుధాకర్ పిలిచేవారు అనమాట. అదెందుకు అంతే, ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దట్ అంతే. దాని నుంచి నేను ఇంకా బయటికి రాలేకపోయినది. సో వారితో నేను వారికి క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. ఓకే అమ్మా, మీరు సాగర్ సంగం సినిమా వచ్చి 38 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. ఆ సినిమాలో ఫస్ట్ మీరు ఆర్టిస్ట్గా కూడా చేశారు. మీరు పాట మీరు పెర్ఫార్మెన్స్తో విత్ డ్యాన్స్తో సూపర్గా చేసి ఇప్పటికీ అది అలాగా ఆ సాంగ్ వింటూనే అసలు ప్రతి శివరాత్రి రోజు కానీ ఎప్పుడైనా సరే ఆ పాట మైల్ స్టోన్గా ఉంటుంది, గుర్తుకుంటుంది. ఆ పాట వెనక ఉన్నది ప్లస్ అప్పుడు మీరు నటించడానికి రీజన్ ఏంటి, ఎలా సాధ్యమైంది? యాక్చువల్గా ఆ పాట రికార్డ్ చేసినప్పుడు నేను ఒప్పుకోలేదు సినిమా. ఫస్ట్ అంటే కొబ్బరికాయ కొట్టిందే ఆ పాటతో, ముహూర్తం అనమాట. అది జానకి గారు పాడారు. నేను అప్పటికి నేను చేయనని చెప్పేసాను, యాక్ట్ చేయను. వాళ్ళు అడగటం, నేను చేయనని చెప్పడం అంతా అయిపోయిందనమాట. అది అయిపోయిన తర్వాత ఏమైందంటే మరి ఎందుకనో విశ్వనాథ్ గారు, ఏడిది నాగేశ్వరరావు గారు ఆ క్యారెక్టర్ నేనే చేయాలి అని పట్టుపట్టారనమాట.
అన్నయ్య కూడా అడిగాను నన్ను, మీరు చేయొచ్చు కదా, నువ్వు ఆ అన్నయ్య అడుగుతున్నారు, అన్నయ్య సినిమానే కదా చేయొచ్చు కదా. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇంకోటి ఏంటంటే నాకు అంత ఓర్పు కూడా లేదండి సినిమా దీని మీద యాక్ట్ చేయాలి అని. ఏదో పాటలు పాడుతున్నా, ఇంకా చిన్న వయసు అప్పుడు, ఆ పాటలు పాడుకుంటే చాలన్న ఇది. బట్ విశ్వనాథ్ గారు ఏంటంటే వెళ్ళి మా నాన్నగారిని ఒప్పించారు. అప్పటికి శంకరాభరణం రిలీజ్ అయింది, అన్నయ్య మంచి పాటలు పాడారు అందులో. నాన్నగారికి ఏంటంటే తన సినిమాల్లో అయితే మంచి క్యారెక్టర్, లేకపోతే నాన్నగారు అసలు ఒప్పుకోరు. మేము స్టేజ్ ఎక్కి పాడడమే ఆయనకి ఇష్టం లేదు. అలాంటిది ఈయన వెళ్ళి ఆయన్ని ఒప్పించారు విశ్వనాథ్ గారు. అప్పుడు సరే ఇంకా సరే చేస్తాను అని ఒప్పుకున్న తర్వాత ఏమైందంటే అన్నయ్య గారు అప్పుడు ఒక క్లాస్ పెట్టారనమాట. ఏం లేదు, తను సినిమాలో యాక్ట్ చేయాలంటే తన పాటలు తను పాడుకుంటుంది అని అడిగాడు అనమాట. నిజంగా తను అడిగితే విశ్వనాథ్ గారు సరే అన్నారు. అప్పటికి ఫస్ట్ సాంగ్ అయిపోయింది, ఓం నమ శివాయ, జానకి గారు పాడేసారు. మిగతా పాటలు నావి కాకపోయినా కూడా నేను 3 పాటలు పాడాను అందులో. కాకపోతే నాకు ఎంత చాలా మంది కూడా ఆ పాట నాదేనే అనుకుంటారు, అది జానకి గారు పాడారు. అది ఇంకా అదృష్టం, జానకం పాడింది మీరు చేయటం చాలా రేర్ గా దొరికే ఒక అదృష్టం అనమాట. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా సినిమాల్లో అంటారంటే ఆ క్యారెక్టర్కి సరిపోయింది కరెక్ట్గా. నాకు ఇష్టం లేదు యాక్ట్ చేయడం, ఎలాగూ విశ్వనాథ్ గారు ఇలా చేయాలి అన్నీ చేసి చూపించారు. ఆయన ఏం చెప్తే అది చేశాను నేను, అందుకే పండింది అనమాట. నేను ఇప్పటికీ ఏమనుకుంటానంటే ఆ సినిమాలో నాకు అంత మంచి పాటలు దొరకడం చాలా అదృష్టం అని. నేను యాక్టింగ్గా నేనేమి పెద్ద అనుకోను, కానీ అంత మంచి పాటలు అంత మంచి ఆర్టిస్టులతో కలిసి చేయడం, కమల్ హాసన్ గారు, జయప్రద గారు, శరత్ బాబు గారు, విశ్వనాథ్ గారి సినిమా, ఇళయరాజా గారి మ్యూజిక్, అందరూ కలలు కంటారు కదా, అలా కావాలి. అలాంటిది ఇప్పుడు తిరిగి చూసుకుంటే నిజంగా నాకు చాలా బ్లెస్సింగ్, అది పెద్ద బ్లెస్సింగ్ అయిపోయింది అనమాట. అది చాలా ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. జానకమ్మ గారు పాడిన పాట ఆ శ్లోకం ఓన్లీ, ఓం నమ శివాయ. పల్లవి పాడండి. ఓ నమ శివాయ, ఓం నమ శివాయ, చంద్రకళాధర సహృదయా, చంద్రకళాధర సహృదయా, సాంద్రకళా పూర్ణోదయాలయ నిలయా, ఓ నమ శివాయ. సూపర్ అమ్మా, సూపర్. ఆ పాట చేసిన తర్వాత మిమ్మల్ని ఏమన్నా మీరు ఎందుకు నటించకపోవడానికి రీజన్ ఏంటి అసలు? లేదు, చాలా ఆఫర్స్ వచ్చాయండి. యాక్చువల్గా ఫస్ట్ నువ్వు నా సినిమాలో యాక్ట్ చేయాలి అని అడిగిన మటుకు భారతీరాజా గారు. ఆయన సినిమాలో పుదియ వరపుకళ అనే సినిమాలో భాగ్యరాజు గారు చేశారు. అది దాంట్లో యాక్ట్ చేస్తావా అని ఫస్ట్ ఆయన అడిగారు. నేను అప్పుడు చాలా ఇదిగా చెప్పాను, నేను యాక్ట్ చేయనండి అని చెప్పాను. ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి, నువ్వు అవునులే మీ అన్న కాబట్టి చేసావు. ఈ సినిమా ముందే అడిగారు? ముందే ఫస్ట్ అడిగారు. ఫస్ట్ అడిగిందే భారతీరాజా గారు. పుదియ వార్పుగల్ ఆ సినిమాలోని ఫస్ట్ రతి అగ్నిహోత్రి గారి ఇంట్రడక్షన్ దానికి అడిగారు. అప్పుడు నేను చేయనని చెప్పాను. తర్వాత ఇది అవునులేమ్మా మాకందరికి ఎందుకు చేస్తారు, మీరు మీ అన్నయ్య గారికి అయితే చేస్తారు. తర్వాత భాగ్యరాజు గారి సినిమా కూడా ఒకటి అడిగారు అనమాట. అది ఊర్వశి గారు చేశారు. ఏం సినిమా అంటే ఇది మన తెలుగులో చంద్రమోహన్ గారు రాధిక చేశారు. చాలా ఫేమస్ సినిమా. దాంట్లో ఏవిఎం వాళ్ళు. ఇంకా నేను డిసైడ్ అయిపోయాను, ఎందుకంటే ఒకసారి సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది సినిమాలో యాక్ట్ చేయడం అంత సులభం కాదు. కెమెరా ముందర చాలా ఓర్పు కావాలండి నటించడానికి. టైం మన చేతిలో ఉండదు. మ్యూజిక్ అంటారా, మేము 3 గంటలు 5 గంటలు మ్యాక్సిమం వెళ్తాం, పాట నేర్చుకుంటాం, పాడేసి వస్తాం. నాకు అంత ఓర్పు లేదు నిజంగా. నేను వీళ్ళందరినీ చూసి చాలా, మనం ఒకసారి సినిమా చూసి చాలా ఓర్పు అసలు లేదండి. నటులందరికీ నేను ఎందుకు చెప్తాను, మనం 3 గంటలు సినిమా చూసేసి ఈ సినిమా బాగుంది బాగాలేదని వేస్తాం. దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో, ఎంత ఓపిక, మేకప్ వేసుకొని ఎండ వాన లేకుండా చేయాలి. సాగర సంగమంలో చూశాను నేను. ఊటీలో మేము జనవరిలో చేసాం షూటింగ్. కమల్ హాసన్ గారు పైన షర్ట్ ఏమీ లేకుండా నాద వినోదం చేశారు బొటానికల్ గార్డెన్స్లో. అది మేమేమో షాల్స్ అన్నీ కప్పుకొని కూర్చుండేమని చూడమనేవారు విశ్వనాథ్ గారు. ఆయనేమో అలా చేస్తుంటే అసలు ఎంత ఆశ్చర్యం వేసేది, ఎలా చేస్తున్నారా బాబు, మేము కాఫీలు టీలు తాగుతూ కూర్చునేవాళ్ళం. ఆయన చక్క చేసేసేవారు డాన్స్. అంత ఓర్పు ఉండాలి, దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండాలి ముందు.
బేసిక్గా నాకు నటన మీద ఇంట్రెస్ట్ లేదు అసలు. ఓకే ఓకే. సో పాటల మీదే ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇంకా తర్వాతే అసలు చాలు, మనకి ఒక సినిమా మంచి సినిమా చేసాం ఇంకా చాలు అనుకుని ఆపేసాను. మీరు అంటే స్టేజ్ మీద పాడిన తర్వాత సినిమాలో చాలా పాటలు పాడారు. అయితే బాలు గారు నా చెల్లెలు కాబట్టి నేను పెట్టుకోకూడదు, నేను ఎక్కువ ఇండస్ట్రీలో అడిగి చేయకూడదు, అట్లా ఎంకరేజ్మెంట్ కొంచెం తక్కువ ఉండేది అని అంటుండేవాడు ఇదివరకు. అంటే లేదండి, నా లెక్కల్లో మటుకు తను చేసింది కరెక్టేనే అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే తను ఫస్ట్ పాట నేను చక్రవర్తి గారికి పాడినప్పుడు కూడా ఎవరు చెప్పలేదు. చక్రవర్తి గారు ఆయన వినే నాకు పాట ఛాన్స్ ఇచ్చారు. ఆ పాట విని ఇంకో చోట నేను ఇంకో కాంపిటీషన్లో పాడితే అక్కడ రమేష్ నాయుడు గారు విని ఛాన్స్ ఇచ్చారు. ఇలా ఛాన్సులు వచ్చినప్పుడు విశ్వనాథ్ గారు, ఎంఎస్ విశ్వనాథ్ గారు, నేను ఇళయరాజా గారి దగ్గర పాడిన తర్వాత అన్నయ్యని అడిగారు, నాకెందుకు చెప్పలేదు నువ్వు, రాజా దగ్గర సిస్టర్ పాడారట కదా. సో నేను రాజాకు కూడా చెప్పలేదండి, వాళ్ళంతటా వాళ్ళు పిలిచి తను పాడగలిగిన పాటలు ఇచ్చి పాడించారు, నేను ఎవరికి చెప్పను. అలాగే తన సినిమాల్లో తను మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సినిమాల్లో కూడా ఏ ప్రొడ్యూసర్ దగ్గర కానీ డైరెక్టర్ దగ్గర కానీ మా సిస్టర్ ఉంది పాడిస్తాను అని ఎప్పుడు తను చెప్పలేదు. సరే ఈ పాట ఈ సింగర్ అనుకుంటున్నాను, అది వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా సిస్టర్ తను ఏదైనా ఒకవేళ నేను ఆ పాట పాడితే బాగుంటుంది అంటే చెప్పేవాడు, ఈ పాట తను పాడితే బాగుంటుందండి, మీకు ఇష్టం ఉంటే తన చేత పాడిస్తాను, లేదంటే వేరే వాళ్ళ చేత పాడిస్తాము, ఏమీ ప్రాబ్లం లేదనుకున్నాడు. నాకైతే అది నాకు చాలా నచ్చే విషయం అండి. ఓకే. ఎందుకంటే నా సొంతంగా నేను నా కాళ్ళ మీద నిలబడాలి. ఇప్పుడు తను ఎంత నన్ను రికమెండ్ చేసినా అవతల వాళ్ళకి నా వాయిస్ నచ్చాలి, వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా నేను పాడగలగాలి. అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా ఒకసారి తను పాడుతా తీయగలని చెప్పాడు, నేను ఒక్కోసారి అనిపిస్తుంది నేను సరిగ్గా ఎంకరేజ్ చేయలేదేమో. నేను అప్పుడు కూడా చెప్పాను, లేదు నువ్వు చేసింది చాలా రైట్, అది చాలా కరెక్ట్. ఇప్పటికి కూడా ఎస్పి శైలజ అంటే నాకు ఒక మార్క్ ఉంది కదండి, 100%. ఎస్పి శైలజ ఒక సింగర్ అయిన మార్క్ ఉంది. అది అన్నయ్య చెప్పించి అన్నయ్య ఎవరికో పరిచయం చేసి అది దానికంటే కూడా నా కాళ్ళ మీద నా పాట ఎవరో విని నాకు ఛాన్స్ ఇచ్చారన్నలో సంతోషం ఉంది నాకు ఎప్పుడు కూడా. ఇప్పటికీ నేను తనకు థ్యాంక్సే చెప్తాను, నువ్వు మంచి పని చేసావు అని. ఇప్పటికీ పెళ్ళైన తర్వాత కూడా మీరు ఎస్పి అనే పేరు, ఇంటి పేరు పెళ్ళైన తర్వాత మారుతుంది కదా, మార్చుకోకపోవడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏమీ లేదండి, ఎందుకంటే నాది పాస్పోర్ట్లో ఎస్పీ ఉంది, నాది 10 years పాస్పోర్ట్లో ఎస్పీ అని ఉంది. తర్వాత ఇటు మా అత్తగారు వాళ్ళు కానీ మా హస్బెండ్ కానీ నాకేమీ అభ్యంతరం చెప్పలేదు, ఎందుకంటే ఎస్పీ అనేది ఒక మార్క్. మెయిన్ ఎస్పీ శైలజ అనడం వేరును ఎస్ శైలజ, అప్పటికి ఎస్పీ శైలజగా నేను ఎస్టాబ్లిష్ అయిపోయాను. ఇంకా అప్పుడు మళ్ళీ ఎస్ శైలజగా మార్చుకోవడం ఎందుకు, ఎస్ ఒక్కటి పి ఒక్కటే కదా, ఎస్పీని పెట్టేసుకోవాలి. అలాగే అసలు ఆ థాట్ మాకు రాలేదు. మేజర్ ఏంటంటేనండి, ఇప్పుడు ఇంటి పేరు మారడం వల్ల ఇది మారుతున్నది కాదు, వ్యక్తిగతంగా షీ వాజ్ అదే తను చెప్పినట్టు షీఈస్ ఆల్రెడీ ఇన్ ఎస్టాబ్లిష్డ్ పర్సనాలిటీ, దాంట్లో మార్చడం ఈజ్ అ స్మాల్ థింగ్. అది అసలు ఆ థాట్ మాకు ఇంట్లో ఎవరికి కూడా రాలేదు, ఎస్పీ శైలజ గానే కంటిన్యూ. సార్ మీరు బాపు గారు, విశ్వనాథ్ గారు, జంజాల్ గారు ఇలా లెజెండరీ డైరెక్టర్స్ తోటి తక్కువ స్పాన్లో మీరు చాలా అద్భుతమైన సినిమాలు చేశారు, మీకు ఎలా ఫీల్ అవుతారు సార్? వండర్ఫుల్ అండి. ఇప్పుడు అది నిజంగా నాకు నా ఫస్ట్ సినిమా శుభలేఖ, డైరెక్టర్ విశ్వనాథ్ గారు. దాని తర్వాత ఇమీడియట్గా నాకు పడిన సినిమాలు వరుసగా ఏంటంటే బాపు గారి సినిమా, మంత్రి గారు వేంకు, తర్వాత నెక్స్ట్ సినిమా జంజాల్ గారు 2 ఏళ్ల సీత, తర్వాత క్రాంతి కుమార్. వీళ్ళందరూ ఏంటంటే వైవిధ్యం ఉన్న వ్యక్తులండి, వాళ్ళ థాట్ ప్రాసెస్లో డిఫరెంట్గా ఉంటారు. నాకు ఇప్పటికీ నేను చేసిన అన్ని సినిమాల్లోని అందంగా కనిపించాను అంటే అది మంత్రి గారి వేంకుడే. ఎందుకంటే బాపు గారు ఆయన ప్రతి ఆర్ట్ని అంత బొమ్మలాగా ఫ్రేమింగ్ ఉంటుంది. శుభలేఖ మంత్రి గారికి అసలు అల్టిమేట్ లేదు. శుభలేఖ అనేది కొత్తదనంగా ఉంది, ఆ క్యారెక్టర్ ఏదో జోబియల్ ఇదిగా ఉండి ఒక చిన్న రెబల్ క్యారెక్టర్ దీని మీద బాగా పట్టేసింది అది. సో అది నిజంగా నాకు భగవంతుడు ఇచ్చిన పెద్ద వరప్రసాదం, అది అదృష్టం. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ దగ్గర వీళ్ళు లెజెండరీ డైరెక్టర్స్ దగ్గర పనిచేసేసరికి ఏమైపోయిందంటే ఐ కుడ్ లెర్న్ ఎ లాట్. ఇప్పుడు మన డైరెక్టర్ గారు ఉన్నారు, విశ్వనాథ్ గారు ఉన్నారంటే ఆయన మీరు చెప్పే డైలాగ్ అన్నీ ఏదో ఒక పని చేస్తూ ఇంట్లో ఉండేటట్టు చేస్తూ డైలాగ్ డెలివరీ, దానికి ఒక టైమింగ్ పెట్టుకునేవారు. బాపు గారు దీని మీద అంటే ఫ్రేమ్, అది జస్ట్ అలా చిజల్డ్గా బొమ్మలాగా ఉండి అలా చెప్తూ ఉండాలి, దాంట్లోనే అందం ఉంది. జంజాల గారు అంటే టోటలీ డైలాగే, ఆ విట్ అన్నది ఆ డైలాగ్, ఆ కరెక్ట్గా పదవిరుపుడు అవన్నీ కరెక్ట్గా ఉంటేనే అది పండుతుంది. సో నాకు ముగ్గురు దగ్గర 3 వైవిధ్యమైన పాఠాలు నేర్చుకున్నాను నేను. సో అట్ వాజ్ నిజంగా నా అదృష్టం, నిజంగా అదృష్టం. అది తర్వాత రంగప్రభు చేసిన శివ సినిమాలో
మీరు కూడా పాట పాడారు. సుధాకర్ గారు యాక్ట్ చేసిన సినిమాలో మీరు పాట పాడారు కదా. కరెక్ట్ గా మాకు ఎంగేజ్మెంట్ అయిన అయింది. తర్వాత ఆ పాట, just. ఆ సినిమా నేను పాడటం తర్వాత సినిమా చూడడం కూడా Okay. మా అమ్మగారిని తీసుకెళ్ళాను ఆ సినిమాకి. ఎంగేజ్మెంట్ అవగానే ఈ సినిమా ఇలా చూపించాలా నన్ను అన్న మా అమ్మ చాలా బాధపడ్డారనమాట. సినిమాగా యాక్సెప్ట్ చేయాలమ్మా అని. అది మేము ప్రసాద్ స్టూడియోస్లో రికార్డ్ చేసాం. నైట్ రికార్డ్ చేసాం. 12 o'clock చెన్నైలో. రికార్డ్ చేసాం అనమాట. అప్పుడు సిరివెన్నెల గారు కూడా లేరు, ఆయన హైదరాబాద్లో ఉన్నారు, ఏదో ఊర్లో ఉన్నారు. మాకు ఏమైనా డౌట్స్ వస్తే కాల్ చేసి లిరిక్స్ ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుని పాడాము. అప్పటికి ఐ థింక్ ఆ పాట రికార్డ్ చేసేటప్పటికి ఎంగేజ్మెంట్ అయిందా అండి? అయింది. ఆగస్ట్లో మన ఎంగేజ్మెంట్. సో మీరు పాడిన పాటలో ఆయన యాక్ట్ చేయడం మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఏమి నేనే అంటే టు బీ ఫ్రాంక్ అండి, వన్స్ మైక్రోఫోన్ దగ్గరికి వెళ్ళిపోతే ప్రొఫెషనల్స్ అయిపోతాం. నేను కానీ అన్నయ్య కానీ ఈవెన్ కెమెరా ముందుకు వస్తే వీళ్ళు ఎలా అయిపోతారు. అలాగే ఆ పాటకి ఏం కావాలి, దానికి ఏం చేయాలి అని. ఆ తర్వాత అప్పటికి ఆ పాటని ఇంతమంది మీద షూట్ చేస్తారని తెలియదు యాక్చువల్గా. దాంట్లో సార్ ఆయన కూడా ఉన్నారని తెలియదు. అంటే రకరకాలుగా ఇందులో తెలంగాణ యాసలో అన్నయ్య పాడాలి, ఈ పోర్షన్ ఇట్లా ఒక అమ్మాయి పాడుతుంది, ఈ పోర్షన్ ఒక అట్లా చేసేసాం అనమాట. తర్వాత పిక్చరైజేషన్ అయింది కాబట్టి అప్పుడు తెలిసింది మాకు. అది మెమరబుల్ మాట. ఎంగేజ్మెంట్ లోనే పాట అది ఉందిగా, సెప్టెంబర్ మార్చి ఆ పల్లవి ఒకసారి. దువ్వెనే కోడి జుట్టు నవ్వెనే ఏడ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబు, కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరి వింత గరీబు, జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు, గీరగా వేస్తాడే ఈల సౌండు, పోజులే చూస్తుంటే ఒళ్ళు మండు. ఈ 32 సంవత్సరాల్లో మీకు సుధాకర్ మీద ఎప్పుడైనా ఒళ్ళు మండిందా? చాలాసార్లు మండుతుంది. ఒళ్ళు మండడం ఉంది, ఏదైనా సహజమే. కోపం అనేది అందరికీ వస్తాయండి. ఇంట్లో ఉండే తోడబుట్టిన వాళ్ళతోటే మనం గొడవలు పడుతున్నాం. అలాంటిది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో చిన్న చిన్న గొడవలు వస్తాయి, కోపాలు తాపాలు అన్నీ వస్తాయండి. సర్దుకుపోవడంలోనే ఏదైనా సరే, ఆయన కోపం వచ్చినా సరే నాకు కోపం వచ్చినా సరే మేము కామ్గా ఉంటాం. కాసేపు వదిలేసేసుకొని తర్వాత కూర్చొని అసలు ఎందుకు అనే దాని మీద అప్పటికి కొంచెం కూల్ అవుతాం కదా అందరూ. వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించడం మొదలు పెడతాం మనం. అందుకని అప్పుడు కూర్చొని అసలు వదిలేస్తే ఆ టాపికే వదిలేస్తాం, ఇంకా మాట్లాడడం. లేకపోతే తర్వాత మేము కూర్చొని దాని గురించి చర్చించుకుంటాం. కోపాలు అన్నీ ఉన్నాయి. మేజర్ ఎక్కడంటే, టు బి వెరీ ఫ్రాంక్, నేనేంటంటే సార్ దగ్గర నుంచి నేను చాలా విషయాన్ని నేర్చుకున్నాను. లైఫ్ అన్నది ఎప్పుడు ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలి అన్నది నేను సార్ దగ్గర నేర్చుకున్నాను. అలాగే ఉంటాను అనమాట. సో షూట్ అయిపోయిన వెంటనే కలీగ్స్ కూర్చుని కొంచెంసేపు టైం స్పెండ్ చేయడం, మళ్ళీ పొద్దునే లేచి వెళ్ళడం, అప్పుడప్పుడు దాని గురించి అంటూ ఉంటుందన్నమాట. కొంచెం ఆరోగ్యంగా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని. దట్ అదర్వైజ్ వేరే విషయాలు ఏమీ ఉండదు. ఓన్లీ ఆ మేజర్ ఇది. తర్వాత ఐఎమ్ ఏ స్పెండ్ థ్రిఫ్ట్. చేతిలో డబ్బులు ఉన్నాయంటే దొరదనమాట. అదే క్యాంప్స్ అయిపోయే వరకు అదొకటి కరెక్ట్ చేస్తుంటుంది. 2 ఇదొకటి. 3 ఏంటంటే నేను ఈజీగా అందరినీ నమ్మేస్తాను, అదొకటి. సో తను చెప్తుంటుంది, మీరు హెల్ప్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, ఇట్స్ అ గుడ్ థాట్, బట్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, దాన్ని కరెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇలాంటి విషయాలు దీంట్లోనే. అదర్వైజ్ పెద్దగా పద్ధతుల్లో వాటిలో ఏమి పెళ్ళైన తర్వాత ఎవరికైనా భార్య భర్తలు చిన్న చిన్న విభేదాలు మళ్ళీ అన్నీ సర్దుకుపోవడం వల్ల జరుగుతుంది. ఈ విషయం బయటకు వెళ్ళి ఆ మధ్య మీరిద్దరు అసలు కలిసి ఇట్లా రూమర్స్ వచ్చినప్పుడు, అంటే అది మీడియా ఇష్టమైన విషయం తర్వాత చాలా మంది తెలిసినా కానీ చాలా ఇప్పటికీ చాలా సరదాగా ఇంటర్వ్యూస్ లో చెప్పాం, క్లారిఫికేషన్ కూడా అయినా కూడా ఇంకా ఇప్పటికీ ఇంకా డౌటే. ఇంటర్తో మళ్ళీ ఒకసారి లేదండి, ఇప్పుడు మీరు అది చెప్తాను కదా, ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ చూసి ఇది మళ్ళీ యూట్యూబ్లో అన్నీ వెళ్ళి చూసినా మళ్ళీ కొత్త ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇదే. బాబు శ్రీకర్ ఏం చేస్తారమ్మా? బాబు MBA చేశాడండి, మీడియా మేనేజ్మెంట్ MITలో చేశాడు. ఇప్పుడు మొన్నటి వరకు ఇక్కడ హైదరాబాద్లో పనిచేశాడు, ఇప్పుడు చెన్నై వచ్చేసాడు అనమాట. ఈ కోవిడ్ ఇప్పుడు ఫ్రీలాన్సర్గా ఉన్నాడు ప్రస్తుతం. ఇంకా ఎందుకు ఈ ఫీల్డ్లోకి అసలు ఏం తీసుకురావట్లేదు? బాబునా
ఫీల్డ్లోకి ఎందుకు వాడికి ఇంట్రెస్ట్ లేదండి ఫస్ట్. అంటే బాగా పాటలు వింటాడు, సినిమాలు విపరీతంగా చూస్తాడు, గుడ్ జడ్జ్, అనలైజ్ చేస్తాడు, అన్నీ ఉన్నాయి. కాకపోతే వాడికి సినిమా ఫీల్డ్లోకి రావడం ఇష్టం లేదు. యాక్టింగ్ కానీ సింగింగ్ కానీ పెద్దగా వాడికి ఇంట్రెస్ట్ లేదండి. బట్ సినిమా ఇస్ వాడికి డే ఇన్ అండ్ డే అవుట్ లైఫ్. ఇప్పటికీ రిలీ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తాడు వాడు. వచ్చి దాని గురించి ఇంట్లో రివ్యూ కానీ చెప్పడం, అనాలిసిస్ కానీ అవన్నీ చాలా బాగా చేస్తాడు. దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. అది అంటే మేము నువ్వు ఇది చేయాలని మేమేమీ చెప్పలేదు, తన ఇష్టం, తనకి ఏది కావాలంటే. బట్ మాస్టర్స్ మటుకు చేయాలి, ఆ తర్వాతే ఏదన్నా అని చెప్పాను. మా నాన్నగారు ఇప్పుడు నేను ఫిల్మ్ యాక్టర్ అవుదాం అనుకున్నాను. ఎవరు తెలియదు నాకు, ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. ఏదో ఒక తెలియని ఒక లోపల ఒక ప్యాషన్ అనండి, ఒక ఇంట్రెస్ట్ అనండి, ఏదో స్టార్ట్ అయ్యాను. సో దాన్ని బట్టి ఐ కుడ్ మేక్ ఇట్ డౌన్. జరుగుతుంది, ఇప్పటికీ ఇంకా జరుగుతుంది అన్నమాట. సో ఆ ఇన్స్టింక్ట్ అని కానీ అది లోపల లేకపోతే మనం ఎక్కడికైనా తీసుకెళ్ళి ఏం చేసినా కూడా జరగదు. దీనికి అదే మన ఇంగ్లీష్ ప్రాబబ్ ఉంది, యూ కెన్ టేక్ ది హార్స్ టిల్ ది వాటర్ బట్ యూ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్. సో అలాగే వాడికి ఇంట్రెస్ట్ లేదు. సో ఏది రుద్దకూడదు అన్నది వాళ్ళకి అనుకున్న దీని మీద. వాళ్ళు ఉన్న పిల్లలకి దే ఆర్ ఆల్ ఎక్స్ట్రాడినరీలీ ఇంటెలిజెంట్ అండి ఒకటి. అండ్ వాళ్ళకి ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఎన్నో వేస్ ఆఫ్ వర్కింగ్. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద మనం సపోర్ట్ చేయగలిగితే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు షైన్ అవుతారు, అంతే. మీరు చేసిన సినిమాల్లో శుభలేఖ కానీ మంత్రి గారి వెంకట కానీ ఆ సినిమాలు ఇప్పుడు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుందండి? నా పర్సనాలిటీ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది అప్పుడే. నాకు ఈ మధ్యన ఎప్పుడో నేను సితార్ అనే సినిమా చూస్తున్నాను. సితార చూస్తున్నప్పుడు అప్పుడు అనిపించింది కాస్త ఒళ్ళుంటుంటే బాగుండేది. అంటే ఆ క్యారెక్టర్కి అంటే ఆ రోజుల్లో యాక్సెప్టబుల్, బట్ ఇవాళ చూస్తే కాస్త ఒళ్ళుంటే ఇంకొంచెం హుందాతనం ఉండేది. నాకు శుభలేఖ నచ్చుతుంది. అంటే ఫస్ట్ పిక్చర్ చాలా బాగా చేశారు. సితార్లో కూడా మీరు పాడుతున్నారు. సూపర్ సాంగ్, సితార్లో మీరు మంచి సాంగ్ అది. ఒకసారి సార్ కోసం లిరిక్స్ గుర్తు చేసుకోండి. మాగాణమ్మ చీరలు నేసే మలి సంజమ్మ కుంకుమ పూసే మూవల రెమ్మ ముద్దుల గుమ్మ గడపా దాటి కదిలే వేళ తనువే కలలై పొంగే వేళ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే, ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి కృష్ణర పలుకై అవి కొలుకు తేనె చిలుకై కూనలమ్మ పలుకై అవి కూచిపూడి నటనై కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి. సూపర్ సూపర్ సూపర్. వాళ్ళు సారీ లిరిక్స్ బాగుంది. తర్వాత మీరు పాడిన పాటల్లో మాటలతో పాట సాగే పాటలు కొన్ని పాడారు మీరు. ముఖ్యంగా గుణ సినిమాలో కమల్ హాసన్ గారి ఆ హీరో ఒక హీరోయిన్కి లెటర్ రాసేది, ఆ హీరోయిన్ చేతే హీరో లెటర్ రాయించుకుని అది ఫస్ట్ దాని ఫస్ట్ పాట, ఆ పాటని హీరోకి వినిపించి ఆ తర్వాత నువ్వు చదువుకో అంటాడు. అలా సిచ్యువేషన్ చెప్పినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారమ్మా అప్పుడు? అంటే యాక్చువల్గా అది మేము డబ్ చేసాం తెలుగులోకి. గుణ సినిమా డబ్ చేసినప్పుడు అది ఒక రకంగా పాడేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఆ డైలాగ్ అవ్వాలి, మళ్ళీ తాళంలో తీసుకోవాలి, పాట కరెక్ట్గా తీసుకోవాలి. మధ్యలో నా డైలాగ్ కూడా వస్తుంది, అది కూడా రాయనా అని వస్తుంది. బట్ పాట వినగానే మటుకు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా డిఫరెంట్గా ఉంది పాట, చాలా. ఎందుకంటే తమిళ్లో కంటే తెలుగులో చాలా హిట్ అయింది, చాలా హిట్ అయింది ఆ పాట. ఆ పాట పాడేటప్పుడు ఎందుకంటే ఆ పక్కన అన్నయ్య ఏమో కమల్ హాసన్ గారి డైలాగులు చెప్తూ రావాలి, నేను పాడాలి అనమాట. తన డైలాగ్స్ ముందు చెప్పేశారు, చెప్పిన తర్వాత నేను పాడాను అనమాట. ఆ టైమింగ్ తీసుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉండింది. బట్ ఫైనల్గా అవుట్పుట్ చూస్తే మటుకు చాలా వండర్ఫుల్గా వచ్చింది. డైలాగ్స్ కూడా ఉంటాయి. అది నిజంగానే తమిళ్లో అసలు హిట్ కాదు, తెలుగులో మటుకు ఆ సినిమాకి అది సూపర్ హిట్ సాంగ్. కమల్ గారు అండి, కమల్ హాసన్ గారు నిజంగా అది ఎంత విజువలైజ్ చేసి ఆయన ఒక 20 years అహెడ్గా ఆలోచించే వ్యక్తి అండి. ఒక సన్నివేశం కానీ ఒక సిచ్యువేషన్ అన్ని కమ్మని సాంగ్, కమ్మని
ప్రియతమా అని ఫస్ట్ ఫస్ట్ ఆయన పాట ప్రియతమా అదే అదే చెప్పండి చెప్పండి ఉందా గుర్తుందా నీకు? డైలాగ్ మాట ఇది ప్రియతమా. ఎక్కువ అన్నయ్య అవును, అవును. ప్రియతమా నేను ఇచ్చటి కుశలమా నీవచ్చటి కుశలమా ఇట్లా అవును, చెప్తారు. అవును. అప్పుడు అన్నీ చెప్పు వస్తుంటాయి కానీ మాటలే పదాలే రావు. అది కూడా రాయనా ఓహో దీన్ని పాటగా మార్చావా? అయితే దీన్ని ఇట్లా మార్చని చెప్పి అప్పుడు పలచ తమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. అదే బాగుంది బాగుంది. ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే మహాదేవి. అంతే కరెక్ట్. సూపర్ 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 సార్. అమ్మా బాలు గారితో మీరు ఆయన సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? అట్లాగే ఆయనతో కలిసి చాలా పాటలు పాడారు. సో అప్పుడు అంటే ఒక చెల్లెలుగా కొన్ని రొమాంటిక్ పాటలు వస్తుంటాయి. అన్నతోటి ఈ పదాలు నేను పాడాలా అనే సందర్భం అంటే రొమాంటిక్ సాంగ్స్ వస్తాయి. హీరో హీరోయిన్ మాట్లాడాలని కంపల్సరీ నేను చెల్లెను కదా అన్నయ్య పాడినప్పుడు నేను ఈ పాట పాడాలా అట్లా ఏదైనా క్లాష్ వచ్చిందా? వెరీ బిగినింగ్ చాలా కష్టపడ్డానండి. ఫస్ట్ అంటే నా ఫస్ట్ డ్యూయట్ అన్నయ్యతో సూర్యచంద్రులు అనే సినిమాలో రమేష్ నాయుడు గారిది ఏదో ఏదో ఎంతో చెప్పాలని రొమాంటిక్ సాంగ్ అనమాట. సో నాకు రొమాంటిక్ సాంగ్స్ ఎక్స్పీరియన్స్ లేదు. అంటే సినిమా పాటలు స్టేజ్ మీద పాడడం వేరు, అన్నయ్యతో పాడడం వేరు. నేను బుక్ ఇలా పెట్టుకొని పాడేదాన్ని. అన్నయ్య అంటే కలిసే పాడేవాళ్ళం కదా. సో చాలా ఇబ్బంది పడేదాన్ని నేను. తర్వాత అన్నయ్య తను చెప్పాడనమాట, నువ్వు ప్రొఫెషనల్గా తయారవ్వాలి అంటే, ప్రొఫెషనల్ సింగర్గా అవ్వాలంటే మటుకు ఇవన్నీ వదులుతాయి. అలా మరీ కష్టంగా ఉన్న పాటలు అయితే మనం పాడొద్దు, అసలు తను పాడొద్దు. ఇలాంటి పాటలు పాడేటప్పుడు వాళ్ళు ఎందుకు రాశారు, అక్కడ ఏమి పిక్చరైజ్ చేస్తారు అవన్నీ చెప్తారు. అప్పుడు చెప్పేవారు డైరెక్టర్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, దానికి తగినట్టు నువ్వు భావం ఇవ్వాలి. ఆ పాటకి పదాలు అంత బాగా రాసినప్పుడు నువ్వు భావం ఇవ్వకపోతే ఆ పాట అందమైపోతుంది. నీ మార్క్ అంటూ ఒకటి పడాలి కదా. సో ఇక్కడ మర్చిపో, నువ్వు నేను అన్నా నువ్వు చెల్లిని మర్చిపోయి పాటకి ఏం కావాలో అలా ఇవ్వు అని చెప్పారు. మరీ కొంచెం కష్టంగా ఇబ్బందిగా ఉన్న పాటలు అయితే పాడమని చెప్పి వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సందర్భాలు ఎందుకంటే ఇబ్బంది పడతామేమో అని పాడకుండా వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా తన మ్యూజిక్ డైరెక్షన్లో అంటే చాలా ఈజీ అండి తన దగ్గర పాడటం. యాక్చువల్గా పాట నేర్చుకున్న తర్వాత బాగా పాట వచ్చాకే మైక్ ముందుకు వెళ్ళమంటాడు. ఒక టేకు ఒక మానిటరు ఒక టేకు అలా అయిపోయేది అనమాట. తనకు తెలుసు అంటే ఒక సింగర్ని పిలిచినప్పుడు ఆ సింగర్ కెపాసిటీ ఏంటి, పొటెన్షియల్ ఏంటి, ఎంతవరకు పాడగలరు వాళ్ళని, దానికి తగినట్టే తను పాడించుకుంటాడు అనమాట. ఆ క్వాలిటీ నేను మళ్ళీ కేవి మహాదేవన్ గారి దగ్గర చూశాను. సింగర్ని పిలిచిన తర్వాత ఆ సింగర్కి పాట ఇచ్చారు వీళ్ళు. ఆ పాటలో ఏదన్నా ఒక చిన్న గమకం రాలేదనుకోండి, సో ఆయన ఏమంటారంటే తప్పు మ్యూజిక్ డైరెక్టర్ది అంటారు. ఆ కెపాసిటీ ఉన్న మనం పిలిచినప్పుడు, సింగర్ని పిలిచినప్పుడు మనకు తెలుసు వాళ్ళు ఎంత పాడతారు ఎలా పాడతారని. మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఆ పాట అక్కడ చిన్న మార్పు చేస్తే తప్పేం లేదు. వాళ్ళ గొంతుకి ఎలా వస్తే అలా పాడుతారు వాళ్ళు. పాట అందం పోదు కదా, వాళ్ళు ఇబ్బంది పడరు. మూడ్ అవుట్ అయ్యి పాట సరిగ్గా రాకుండా పోకుండా అలా కాకుండా పాట బాగా వస్తుంది. అదే పందా అన్నయ్య కూడా పాటించేవారు. అన్నయ్య మ్యూజిక్ చేసిన సినిమాల్లో, బాలు గారు మ్యూజిక్ చేసిన సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏది? అంటే సినిమా కంటే కూడా నాకు మయూరి అండి. మయూరి చాలా అద్భుతంగా చేశాడు. రీ రికార్డింగ్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగా చేశాడు. టైటిల్ సాంగ్ నువ్వే పాడావు కదా, ఈ పాదం అది మయూరి. అలాగే పడమటి సంధ్యారాగం అసలు అలా హాయిగా ఉంటుంది. తర్వాత సీతమ్మ పెళ్ళి, అట్లా చాలా సినిమాలు. తన బ్రాండ్ తెలిసిపోతుంది. బాలుగారి పాట, బాలుగారి దీన్ని మెలోడియస్గా ఉంటుంది తన పాటలన్నింటిలో. ఆయన బేసిక్గా హీ యూస్ టు ఎంజాయ్ మెలోడీ. ఆయన మెలోడీ సాంగ్ అనేసరికి ఆయనకి నిజంగా ఇళయరాజా గారు ఎన్నో మెలోడీలు అట్లా మొత్తం. బాలు గారు ప్రత్యేకించి ఆయన పాటలు మీరు ఎప్పటి నుంచి అసలు మీరు పెళ్లి కాకముందు ఆయన మీరు మామూలు ఫాలో అయ్యేవారు సార్? ఆయన పాడిన పాట నచ్చని పాట ఏముంది చెప్పండి. ఎందుకంటే నువ్వు బేసిక్లీ ఆయన అంటే యాజ్ అ సింగర్ దేని మీద అంటే హీజ్ అన్ ఆర్టిస్ట్. సో ఆ పాటకి ప్రాణం పూసేసేవారు. ఆ పాత్ర వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అని కూడా ఇమాజిన్ చేసి కూడా పాడేసేవారు అనమాట. సో దీంట్లో ఏంటంటే సక్సెస్ఫుల్ నాన్ సక్సెస్ఫుల్ సాంగ్స్ తప్పించి ఇవాళ కొన్ని పాటలు ఆఫ్టర్ సర్స్ లెఫ్ట్ మనం కొన్ని ఇప్పుడు ప్లే చేస్తుంటే
ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అనిపిస్తుంది. అవి దేర్ ఆల్ టైమ్ క్లాసిక్స్ అంతే. అప్పుడు ఆ రోజుల్లో అనుకోకుండా వాటికి దక్కాల్సిన స్పందన, గుర్తింపు రాలేదు. బట్ ఇప్పుడు ఆ పాటలన్నీ ఒకటి ప్లే చేసేసరికి వెతుకుతున్నారు. నిజంగా సార్ పాడిన అన్ని పాటలు దీంట్లోని రెగ్యులర్గా బాగా పాపులర్ అయిన సాంగ్స్ అన్నీ పక్కన పెట్టేసి ఆయన పాడిన దీంట్లో కొన్ని ఎప్పుడు పాపులర్ అవ్వనవన్నీ ఇప్పుడు ప్లే చేస్తుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయి. బాలు గారిని మీరు నాన్న తర్వాత నాకు నాన్న లాంటి అన్న అని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అంత కనెక్షన్ అంటే చాలా చిన్నప్పుడే అన్నయ్య దగ్గరికి వచ్చేసానండి. 13 yearsకే వచ్చేసాను. ఫస్ట్ పాట పాడినప్పుడు ఫస్ట్ సాంగ్ పాడిన తర్వాత 1 year నేను పాడలేదు, చదువుకుంటున్నా 9th standard. అప్పుడు ఇంకా తర్వాత ఇంకా నెల్లూరులో ఉంటే కష్టం, ఇక్కడికి వచ్చేయాలి, చెన్నై వస్తే అంటే నేను రావడం, కాల్ రావడం, రేపు రికార్డింగ్ ఉందని మళ్ళీ వెనక్కి రావడం, ఇట్లా జరుగుతుండేది. చదువు కూడా ఇబ్బంది, ఇంకా చదువు కావాలా ఇది కావాలా తెలుసుకోవాల్సిన స్థితి వచ్చింది. సో 13 ఏళ్ళకి అన్నయ్య దగ్గరికి వచ్చేసాను. సో వచ్చిన తర్వాత ఏంటంటే నాకు అప్పటి వరకు నెల్లూరులో ఉండడం, ఆడుకోవడం, హాలిడేస్కి అన్నయ్య దగ్గర రావటం, వెళ్ళటం, అన్నయ్య ఎప్పుడన్నా నెల్లూరు వచ్చి ఒక రోజు ఉండి వెళ్ళటం, ఇంతే తెలుసు. అసలు సంపూర్ణంగా బాలసుబ్రహ్మణ్యం అంటే ఏంటి అని తెలియదు. వన్స్ నేను చెన్నై వచ్చేసాక అసలు తనేంటి, తనలో ఉండే ఆ పొటెన్షియల్ అదేంటి, తను ఎలా అసలు నిలదొక్కుకోగలుగుతున్నాడు, ఇంతలా ఎలా కష్టపడుతున్నాడు, అసలు తన స్వరూపం అర్థమైంది నాకు. బికాజ్ నేను కూడా తనతో పాటు వెళ్ళి రికార్డింగ్స్లో పాడడం, నేను ఒక పాట పాడి రాగానే తను 4-5 పాటలు 6 పాటలు పాడుకొని రాత్రికి రావటం, ఇవన్నీ చూసి మోరోవర్ ఇంకోటి ఏంటంటే ఆ ఫీల్డ్లో తను ఉన్నాడు కాబట్టి ఎలా బిహేవ్ చేయాలి, నడత ఎలా ఉండాలి ముందు, అవన్నీ చెప్పేవాడు తను. నువ్వు ముందు నీ క్యారెక్టర్ చూసుకోవాలి ఫస్ట్ అంటే తను చెప్పకుండానే నాకు చెప్పేవాడు. తన బిహేవియర్ ద్వారానే తెలిసేదన్నమాట. అందరితో ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో ఎంతలా మాట్లాడాలి, ఇవన్నీ తను నా మీద తనకు బాగా నమ్మకం వచ్చేంత వరకు కూడా నా వెనకాల ఉండి తను పరిశీలిస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. నేను ఏం మాట్లాడతాను, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్తో ఎలా మాట్లాడతాను, ఒక లిరిసిస్ట్తో ఎలా మాట్లాడతాను, లేదా మిగతా బయటకు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాను, ఇవన్నీ చాలా గమనించేవాడు తను. ఇన్ఫ్యాక్ట్ తన కూతురి మీద కంటే కూడా అప్పుడు, ఎందుకంటే నాన్నగారు అమ్మ నన్ను నమ్మి అన్నయ్య దగ్గర పంపించారు. అలాంటి చిన్నపిల్ల వయసులో ఫీల్డ్కి వచ్చేసింది కాబట్టి ఎలా ఉండాలో తెలియదు నాకు, అసలు ఏం తెలియదు. రికార్డింగ్కి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. ఒక పెన్ను ఇలా చేతిలో పెట్టుకొని వెళ్ళేదాన్ని రికార్డింగ్కి. సో అవన్నీ కూడా మైక్ సెన్స్ కానీ అన్నీ కూడా తన దగ్గర నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైం తను ఎంత కష్టపడుతున్నాడో ఒక కుటుంబం కోసం, పెద్ద కుటుంబం మాది, ఆ కుటుంబం కోసం తను ఒక్కడు ఎంత కష్టపడుతున్నాడో అర్థమైంది నాకు. అర్థమయ్యేటప్పటికీ తనలో ఎన్ని కోణాలు ఉన్నాయో కనపడ్డాయి నాకు. ఒక్కోసారి నాకు అనిపించేది, నేను కూడా అబ్బాయిగా పుట్టుంటే అన్నకు హెల్ప్ పక్కనే ఉండేదాన్ని కదా, తనకి హెల్ప్ ఒక తోడుగా ఉండేదాన్ని కదా అనిపించింది. తర్వాత అనుకున్నాను, సో వాటి అమ్మాయిని అయితే మటుగా ఏంటి, నేను కూడా తన పక్కన ఉంటాను, సాధ్యమైనంత ఏమన్నా బాధ్యతలు ఉంటే పంచుకుందాం అన్న ఆలోచనతోటే ఉండేది. తర్వాత తనకు కూడా అర్థమైపోయింది, ఓకే తన మీద మనం డిపెండ్ అవ్వచ్చు, శైలకు కూడా కొన్ని పనులు చెప్పచ్చు, తను ఉంటే ఈ పనులు జరుగుతాయి అన్న ఒక నమ్మకం నా మీద తనకు కలిగిన తర్వాత నాకు ఫుల్ ఫ్రీడమ్. తను ఎక్కడికైనా తను వెళ్ళి రాగలదు, ఒంటరిగా వెళ్ళి రాగలదు. సో ఇన్ని కోణాల్లో తను చూసి తను పడే కష్టాలు అన్నీ చూసిన తర్వాత, నాన్నగారు మాకు చిన్న వయసులో, నేను ఈ ఫీల్డ్కి వచ్చిన ఒక 5-6 ఏళ్ళకి నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత పర్వాలేదు అన్నయ్య ఉన్నారు కదా, అన్న చూసుకుంటారు అన్నిటికీ అని అంత ధైర్యం ఉండేదన్నమాట. ఇప్పుడు అన్నయ్య లేరు అనేటప్పటికీ అసలు లేరు అనేది నమ్మబుద్ధి కావట్లేదు. ఉన్నాడు తను, నాకు తను ఎక్కడన్నా ఉన్నా కూడా ఎక్కడో ఉన్నాడు, తను వస్తాడు అనే నమ్మకంతోనే స్టిల్ ఇదన్నమాట. సో నాన్న తర్వాత డెఫినెట్గా అంత ఏజ్ గ్యాప్ కూడా ఉంది మాకు, 17 ఏళ్ళు తేడా మా ఇద్దరికి. సో మోర్ దెన్ ఎ ఫాదర్ తను నాకు ఎప్పుడు కూడా అనమాట. తర్వాత మాకు ఏదన్నా ఒక పాట పాడినా, ఒక మాట మాట్లాడినా కూడా ఫస్ట్ దానికి ముందర నేను వినే ఈ మాట అన్నయ్య చూస్తే ఏమనుకుంటాడు, తను ఎలా ఆలోచిస్తాడు, నేను సరిగ్గా మాట్లాడాను అనుకుంటాడా, అది నేను ఒక స్కేల్ పెట్టుకునేదాన్ని అనమాట. నేను ఒక్కదాన్నే కాదండి, చాలా సింగర్స్ తనని ఒక స్కేల్ లాగా పెట్టుకుంటారనమాట. బాలుగారికి నచ్చుతుందా, ఈ పాట మనం ఇలా పాడితే ఎలా ఉంటుంది, ఈ మాట ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆయనకేం ఇబ్బంది రాదు కదా మనం అంటే తన చెల్లెలుగా తనకి నా వల్ల ఏ చెడ్డ పేరు రాకూడదు.
సో ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు నాన్న తర్వాత తనే డెఫినెట్గా నాన్నగారి తర్వాతే తనే. బాలు గారు మీ కుటుంబమే కాదమ్మా, కొంతమంది కుటుంబం కాదు, లక్షలాది కుటుంబాలకి ఆయన ఇష్టలు. అంత ఆయన పోగొట్టకుండా అసలు కల్లో కూడా ఊహించలే ఈ టైంలో. సో దాన్ని మీరు ఎలా దాన్ని? నేను నమ్మలేదండి అసలు, నేనైతే అసలు నమ్మలేదు. లాస్ట్ మినిట్ వరకు కూడా యాక్చువల్గా తను అక్కడ బాడీ ఉన్నప్పుడు కూడా నేను ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నాడు, నేను నమ్మలే. వెంటిలేటర్ వచ్చేస్తాడు, హిల్ బి ఆల్ రైట్. దాదాపు 50 రోజుల పాటు హాస్పిటల్ 55 days అండి. 55 days, 55 రోజుల పాటు. మాకు అంటే మాకు డాక్టర్స్ ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చారంటే దే సెడ్ దట్ సార్ రానున్న దసరా అండ్ దీపావళి యూఆర్ సెలబ్రేటింగ్ ఎట్ హోమ్ విత్ సార్ అని వాళ్ళు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో అంత కాన్ఫిడెన్స్ దీంట్లో నుంచి సడన్గా ఇలా జరిగేసరికి ఈజ్ ఇట్ ట్రూ అన్న ఒక క్వశ్చన్ మార్క్. అది నిజంగా నాలో దాన్ని జీర్ణించుకోవడానికే ఇట్ టుక్ సమ్ టైం. ఇర్రెస్పెక్టివ్ వారిని అన్ని కార్యక్రమాలు అన్నీ అయిపోయినా కూడా ఒక 1 week పట్టింది ఫర్ మీ. ఆయన అంటే ది గ్రేట్నెస్ ఆఫ్ దట్ మ్యాన్. ఆయన సింగింగ్ అవన్నీ ఒక పక్కన పెడితేనండి, తను చెప్పినట్టు మాట తీరండి, ఆయన మాటతో అందరినీ ఆకర్షించుకున్నారు. అండ్ ఆయనతో మరి ఇంటరాక్ట్ అయిన తర్వాత మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే వారి జీవితంలో మనం తప్ప ఇంకెవరూ లేము అనుకుంటాం, అంతలాగా టేక్స్ యూ ఇన్ టు ఇట్. సో అందుకే మీరు ఎవరితో మాట్లాడినా సార్తో ఉన్న పరిచయం గురించి మాట్లాడితే దే ఫీల్ దే ఆర్ ఏ పార్ట్ ఆఫ్ సార్ అనిపిస్తుంది. ఈ పాండమిక్ టైంలో, కరోనా టైంలో కొంతమంది సహాయపడాలని ఆన్లైన్ ద్వారా కొన్ని ప్రోగ్రామ్స్ చేయటం, ఆయన కొంతమందికి చెప్పడం, ఇలా చేయడం, ఇలా ఎన్నో చేశారు కదండి. ఆయనకి ఆ కోవిడ్ టైంలో అంతా తను ఫుల్ బిజీగా ఉన్నారండి. యాక్చువల్గా ఇంట్లోనే ఉండి, ఇంట్లో రికార్డింగ్ స్టూడియో ఉంది. ఒకరోజు రికార్డింగ్స్ అని, ఒకరోజు ఆన్లైన్లో ఇవన్నీ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఫుల్ బిజీగా ఉన్నారు. ఎవరికి ఎలా సహాయపడాలి ఎవరికన్నా దీని ద్వారా ఒక పాట ఆ టైంలో బాగా సాయం చేశారంటే చాలా చేశారు. ఆయన కరోనా టైంలో కొంచెం బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రోగ్రామ్స్ అది వచ్చి వెళ్తాం. ఎందుకంటే ఆ తర్వాత మాకు చాలా తెలిసింది. కొంతమంది ఫోన్లు చేసి మాకు కరోనా వచ్చినప్పుడు సార్ ఫోన్ చేశారమ్మా, ఏ హాస్పిటల్లో ఉన్నారో చెప్పండి మీరు అని కనుక్కొని మాకు డబ్బులు పంపించారు. అక్కడ డాక్టర్స్తో మాట్లాడాలా చెప్పండి అని మాట్లాడించారు. అందరం చాలా రుణపడున్నాం. చాలా మంది చెప్పారు. నాకు ఎవరికి తెలిసేది కాదు తను ఏం చేసినా కూడా ఎవరికి తెలుసు. నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశారండి, అంటే ఫోన్ చేసి నమస్కారం అండి నేను సుధాకర్ అంటే, అవునండి మాట్లాడుతాను అంటే స్టార్టెడ్ క్రైయింగ్. సరే అర్థమైంది, సరే కొంతసేపు నేను అలా సైలెంట్గా ఉన్నాను. తర్వాత చెప్పారన్నమాట, సార్ ఇవాళ నేను ఒక కంపెనీకి సీఈఓగా ఉన్నానండి, సో నైస్ ఆఫ్ యూ అంటే. ఇలా సార్ ఇది అని చెప్పుకుంటే అప్పుడు వచ్చారన్నమాట. నా చిన్నతనంలో అంటే మా నాన్నగారు చాలా ఆర్థికంగా చాలా ఇది, సో ఎక్కడో ఏదో ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆయనకు తెలిసిన ఫ్రెండ్ ఎవరో ఉన్నారట, పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అబ్బాయిని చదివించాలి, కొంచెం ఏమైనా హెల్ప్ చేయగలుగుతా అంటే ఈయన స్కూల్ ఫీజు కట్టారట. ఆ రోజుల్లో అబ్బాయికి చదువు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ నాన్నగారు రేపు ఒక పెద్ద ఆయన కట్టారా డబ్బులు, దానికోసమైనా నువ్వు స్కూల్కి వెళ్ళరా అంటే మా నాన్నగారు నన్ను ఫోర్స్ చేసి పంపించారండి. అదృష్టవశాత్తు ఏంటంటే ఐ మేడ్ ఇట్ బిగ్. టుడే ఐఎమ్ కంపెనీ సీఈఓ. వారు ఇలాగా ఇదనేసరికి ఒక నిమిషం లాగా ఆలోచి నేను మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాను. ఏంటి సార్ మాట్లాడలేను నేను, ఈ విషయం మీరు కనుక వారు ఉన్నప్పుడు చెప్పుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సో బ్యూటిఫుల్ అండి. ఇవాళ అంటే యూ మస్ట్ బీ హియరింగ్ సంథింగ్ యూఆర్ టెలింగ్ మీ ఇలాగా చూస్తే ఎంతోమంది చాలా అండి. ఇన్ఫ్యాక్ట్ మన ఆనంద్ ఉన్నారు కదా, చెస్ ప్లేయర్ విశ్వనాథ్ తనకు కూడా ఫస్ట్ స్పాన్సర్ అన్నయ్య చేశారు. అలా చాలామందికి ఆపరేషన్లో అన్న వాళ్ళకి చేయించడం, డాక్టర్స్ దగ్గర డబ్బులు డ్యూరింగ్ దిస్ కరోనా పీరియడ్ ఆల్సో, కోవిడ్ పీరియడ్లో కూడా వారికి తెలిసిన ఎంతో మందికి డాక్టర్స్ దగ్గరికి పంపించడం, ట్రీట్మెంట్ ఇప్పించడం అని చేశారు. జానకమ్మ గారి మీద వచ్చిన గాసిప్ న్యూస్ కూడా కౌంటర్ ఇస్తూ చాలా ఎమోషనల్ మేజర్ ఏంటంటే ఇప్పుడు ఇది నిజంగానండి, ఇవాళ మనకి మీడియా అనండి లేకపోతే సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి,
ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం అనేది తప్పు. ఇట్ ఈస్ బ్యాడ్. ఇదేంటంటే నిజాలు తెలుసుకోకుండా చేయడం. మనం ఏది మాట్లాడకూడదు, మనకి తెలియపోని విషయాలు కొన్ని మాట్లాడకూడదు. మనం ఏమైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు, టెక్స్ట్ చేసేయచ్చు అన్నది తప్పది. ఇట్ ఈస్ ఒక్క క్షణం ఏం లేదు, ఒక్క క్షణం మనం ఇలాంటి కామెంట్ మన జీవితాల మీదే వచ్చిందంటే మనం ఎలా ఫీల్ అవుతామని ఆలోచిస్తే యూ డోంట్ డూ ఇట్. ఇట్స్ బ్యాడ్. చరణ్ని మీరు ఎలా ఓదార్చారు అప్పుడు ఆ టైంలో? ఎవరండి? చరణ్ని, బాలు గారు మీ మేనల్డ్ చరణ్, అప్పుడు ఏమన్నారు, ఎలా ఓదార్చారు? స్టిల్ వాడు ఇంకా is అలాగే ఉన్నాడండి, ఇంకా దాంట్లోంచి బయటికి రాలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా పాడడం మీద ఫోకస్ చేస్తున్నాడు, అది మాకు చాలా సంతోషకరమైన విషయం. చరణ్ మోర్ డూయింగ్ ఎక్కువ షోస్ చేస్తున్నాడు అనే పేరు మీద చేస్తున్నాడు. ఇప్పుడు బాగా ఇంకా ఇప్పుడు వాడికి అర్థమవుతుంది అనమాట నాన్న ఎంత కష్టపడ్డారు, రెస్పాన్సిబిలిటీ బాగా పెరిగింది. మాకు కూడా ఒకసారి జాలేస్తుంది చిన్నవాడి మీద పడింది రెస్పాన్సిబిలిటీ అని. బాగా ఇప్పుడు అంటే ఇంకా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది తనకి, నాన్న గురించి ఇంకా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇట్లా చెప్తూ ఉంటే వాడికి ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఎంత ఉంది నాన్న గురించి అని చెప్పి బాగా ఆలోచిస్తున్నాడు. ఇది ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనేసరికి అంటే తెలుసో తెలియకుండాను అండి, ఎంత మన ఈవెంట్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కూడా ఎంత కాదన్నా కూడా ది సబ్జెక్ట్ ఆఫ్ సర్ వుడ్ ఆల్వేస్ కమ్. సో వన్స్ ఏమైపోతుంది ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అనేసరికి ఇట్ బికమ్స్ అన్ ఎమోషనల్ ఇదనమాట. సాధ్యమైనంత వరకు వి సెలబ్రేట్ ఎస్పీబీ అంతే, అలా చేసుకుందాం, పాడుకుందాం, పాటలు పాడుకుందాం. బాలు గారికి పద్మశ్రీ, పద్మభూషణ్ వచ్చింది, ముందు ఆయన ఉండగానే వచ్చింది. పద్మ విభూషణ్ అనేది రీసెంట్గా ఆయన చనిపోయిన తర్వాత ఆయన వచ్చేసారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు మీ ఇద్దరు? అదే అంటే మేము పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ మేము అందరం కలిసి పంచుకున్నాం ఆ సంతోషాన్ని. సో పద్మవిభూషణ్ తను ఉంటే ఎట్లా ఉండేది, ఎంత బాగుండేదో. ఎందుకంటే ముందు తను ఎప్పుడు కూడా ఇంట్లో వచ్చిన తర్వాత అందరం సెలబ్రేట్ చేసుకుని అమ్మకు ఫోన్ చేసేవాడు అనమాట. అమ్మకు ఫోన్ చేసి అమ్మకు చెప్పేవారు. ఆవిడకి తెలియకపోయినా కూడా అమ్మ ఈ అవార్డు వచ్చింది, ఈ అవార్డు వచ్చిందంటే ఆవిడ చాలా సంతోషపడేవారు. లక్కీగా ఏంటంటే ఆ అన్నయ్య చనిపోక ముందు 1 year ముందే అమ్మ చనిపోయారు. అది చాలా అదృష్టం, ఎందుకంటే అమ్మ తట్టుకోలేరు ఆవిడ. సో చాలా ఆనందంగా, అంటే తనకి పద్మవిభూషణ్ రావడం చాలా ఆనందంగా ఉంది, కానీ తను ఉంటే ఇంకా బాగుండేది అనే బాధ మటుకు డెఫినెట్గా. బాలు గారు బతుకుండగానే ఆయన విగ్రహం ఒకటి ఆర్డర్ ఇచ్చి ఆయన చేపించుకున్నారనేది అది రియలీ సస్పెన్స్. మాకు న్యూస్ అండి, మాకు ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, ఇది 100% తెలియదు. అది తెలిసింది మాకు. వారు కాలం చేసిన తర్వాత అది నేను చూసింది ఈనాడు పేపర్లో చూస్తే ఐ వాస్ లిటరలీ షాక్డ్. కొన్ని నిజంగానండి అది ఎందుకు ఎలా అంటే పోస్ట్ మార్టం ఈజ్ ఈజీ అన్నట్టు. నేను సార్ని July 26 రామోజీ ఫిలిం సిటీలో కలిశానండి. ఆ కుటుంబంతో వారితో దగ్గర 30 ఏళ్ల అనుబంధం. ఎప్పుడు ఈ 30 ఏళ్లలో వారు ఎప్పుడూ నన్ను అసలు టీవీ మీరు చేస్తున్నారు కదా, ఎంత తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటున్నారు, వసూలు చేస్తున్నారా కరెక్ట్గా అనేది ఎప్పుడు అడగలే. ఒకవేళ రామోజీ ఫిలిం సిటీలో నేను అమ్మ సీరియల్ షూటింగ్ జరుగుతుంది, పక్కనే వారి పాడుతా తీగ జరుగుతుంది. భోజనానికి రమ్మని కౌరు పంపించారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటే లేరండి అని చెప్పేసి భోజనం అయిపోయింది, మీకు ఇష్టమైన కందిపచ్చడి చేయించాను అన్నారు, తిన్నాం, అయిపోయింది. ఫస్ట్ టైం ఈ ఆస్క్ మీ ఆవేళ అసలు ఎంత తీసుకుంటున్నారు, జాగ్రత్త పడుతున్నారా, వసూలు చేసుకుంటున్నారా, మనం కష్టపడి పని చేస్తున్నామండి, మనం అడగడంలో తప్పు లేదు అని చెప్పి నా డబ్బింగ్ గురించి మాట్లాడారు. మీరు పలానా సినిమాలో చెప్పారు, నేను అసలు ఆశ్చర్యపోయాను. శైలిని అడిగాను, మీరు చెప్పారట కదా, కాన్సన్ట్రేట్ ఆన్ దట్ అది అని చెప్పారు. అయిపోయింది. తర్వాత అగైన్ ఇంకెవరో మా అమ్మ సీరియల్లో వాళ్ళెవరు లేరు, నేను కలవాలని July 31 కలిశాను. మీరు ఎప్పుడు వస్తున్నారు అని అంటే కమింగ్ బ్యాక్ ఆన్ 16th, 17th of August అండి, 5th of August. ఇవాళ ఆలోచిస్తుంటే నాకు అది మరి దైవ సంకల్పమా, వై డిడ్ ఈ సే దట్ అనేది నాకు అర్థం కాదండి. ఇట్స్ ఒక్కొక్కసారి when you think about that you tend to go a little emotional అయిపోతాం అన్నమాట. అది బాలు గారు కొంచెం లోకల్ సింగర్స్ కూడా ఎంకరేజ్ చేయాలని తెలుగులో ముఖ్యంగా స్వరాభిషేకం అలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం,
సో దాని గురించి దాంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయడం, జడ్జిగా చేయడం, ఇవన్నీ చేయడం, దాని గురించి ఏమైనా చెప్తారు? స్వరాభిషేకం అనేది మంచి ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు పిల్లలకి ముఖ్యంగా పాడే పిల్లలందరికీ కూడా పాత పాటలు పాడటం ఆ కష్టం ఏంటి, పాత పాటలు పాడటం ఎంత కష్టం, ఒక పాట పాడితే చాలు మనకి ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది. తర్వాత వాటి గురించి చెప్పడం, ఆ పాట మనకు చాలా విషయాలు తెలియవు, ఎవరు రాశారు, ఎవరు మ్యూజిక్ డైరెక్ట్ చేశారు, ఎవరు పాడారు కూడా ఇప్పుడు వాళ్ళకి తెలియవు. అవన్నీ చెప్పడం, దాని ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నారు అందరూ. తర్వాత మాకేంటంటే మాకందరికి అక్కడ అలవాటైపోయింది ఏంటంటే, మేము స్టేజ్ ఎక్కి పాడేటప్పుడు తను ఎదురుగుండా ఉండేవారు. మేము చాలాసార్లు అనుకునేవాళ్ళం, ఈయన ఎందుకు ఎదురుగుండా కూర్చుంటాడు, రూమ్లో ఉండొచ్చు కదా, టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. తను కూడా అనేవాడు, నేను వెళ్తాలేండి మీరు పాడండి అనుకునేవాడు, మళ్ళీ వచ్చి కూర్చునేవాడు, వినాలని ఆశ అనమాట. సో అక్కడ ఏమైపోయిందంటే మేము అందరూ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. సింగర్స్ అనేది సరదాగా మధ్య మధ్యలో బాగా అంటే పాడుతుంటే మేము కూడా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు బాగా బ్రహ్మాండంగా అని అక్కడే మాట్లాడుకోవటం అవన్నీ చాలా సరదాగా. స్వరాభిషేకం షూటింగ్ అంటే ఒక పండగలాగా అనమాట, అలా ఫ్యామిలీ పండగలాగా. అలాంటిది మళ్ళీ స్వరాభిషేకం వెళ్ళినప్పుడు అక్కడ అన్నయ్య ఫోటో పెట్టి చేసి చూస్తే అది అప్పటికి ఇంకా నాకు ఇది నిజమా, ఇది ఏంటి, ఇది కల కదా, అసలు అన్న ఉన్నారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నాం మనం, స్టిల్ ఇంకా నమ్మకం లేదు. బట్ ఒక్క క్షణం చాలా బాధేసింది. బట్ మళ్ళీ తనే గుర్తుకొచ్చాడు అనమాట. అంటే ప్రొఫెషనల్, నువ్వు ప్రొఫెషన్ తీసుకున్నావు, ఇది ప్రొఫెషన్, నీ ప్రొఫెషన్, నువ్వు అలాగే ఆ స్టేజ్కి ఇవ్వాల్సిన మర్యాద అలాగే ఇవ్వాలి, ఆ పాటకు చేయాల్సిన న్యాయం అలాగే చేయాలి, అది గుర్తుపెట్టుకున్నాం అనమాట. నేను చరణ్ ఇద్దరం. ఇంకా నేను కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు, చరణ్ ఇంకా కొంచెం పాపం తట్టుకోవడం కష్టం. చరణ్తో కూడా మీరు పాటలు పాడినట్టున్నారు, చరణ్తో కలిసి పాటలు పాడారు కదా. సినిమాలో పాడేవా చరణ్తో కలిసి సినిమాలో కాదు, స్వరాభిషేకంలో అది బాలు గారి బదులు చరణ్ పాడటం, మీరు చరణ్తో పాడాను, స్వరాభిషేకంలో పాడారు కదా. చరణ్తో పాడాను. దాని కాకుండా వీళ్ళందరూ 50 అని వరల్డ్ టూర్ చేశారు. అక్కడ కూడా పాడారు. అక్కడ చరణ్ నేను అందరం కలిసి పాడాం అనమాట. దాదాపు ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ తిరిగాం అనమాట. రష్యా కూడా వెళ్ళొచ్చాం. సో వాడితో కలిసి పాడడం చాలా సరదాగా ఉంటుంది. అన్నయ్య పక్కన ఉంటే కొంచెం భయంగా ఉంటుంది పాడటం, చరణ్తో చాలా సరదాగా, వాడు చాలా సరదాగా ఉంటాడు. బాలు గారు స్వరాభిషేకం విషయంలో చిన్న కొంచెం కాంట్రవర్సీ అయ్యేది. బాలు గారు కొంతమంది సింగర్స్ మాత్రం కొంచెం అట్లా చేస్తున్నారు, లేదా అక్కడ మందలించడం కానీ ఇట్లాంటి ఏదన్నా కొంచెం పాడతా తీగ అనుకుంటుంది. పాడతా తీగ ప్రోగ్రాంలో కొన్ని చిన్న డిస్టర్బెన్స్ వచ్చినట్టుగా అప్పుడు కొంతమంది ఫీల్ అవుతూ ఉండేవారు. అట్లాంటి సంఘటన లేదా మీకు ఏదైనా? అంటే తను నా దాకా అయితే రాలేదండి, నా దాకా అయితే రాలేదు. బట్ తను ఏదైనా చెప్పదలుచుకుంటే మటుకు కట్ త్రోట్గా ఉంటే మటుకు స్టేజ్ మీద చెప్పరండి, పక్కకు పిలిచి చెప్తారు. స్టేజ్ మీద మటుకు చెప్పరు, ఓకే ఇంకొంచెం బాగా పాడొచ్చమ్మా అంటారు, పక్కకు పిలిచి మటుకు చెప్తారు, నువ్వు చేసిన తప్పు ఇది, ఇలా చేయకూడదు ఇంకోసారి అని చెప్తారనమాట. అలాంటివి ఏమన్నా ఉన్నాయి, కానీ బాగా ఆయన హర్ట్ చేసి ఎవరన్నా మాట్లాడడం అది మటుకు సంఘటన లేదు. భవిష్యత్తు అంటే ఇప్పుడు చరణ్ ఏంటి నెక్స్ట్ కెరియర్ ఏమనుకుంటారు చరణ్ అసలు ఏంటి? మేమందరం అనుకోవడం తను సింగర్గా కంటిన్యూ అయితే బాగుంటుందని మా అందరి ఉద్దేశం. మీ కోరిక? అందరూ ఇంట్లో అందరికి కూడా ఇప్పుడు తనకు కూడా దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు అన్నయ్యకి ట్రిబ్యూట్ చేస్తూ తమిళనాడులో కొన్ని షోస్ చేస్తున్నాం అనమాట. మేం కాదు, వేరే వాళ్ళు చేస్తున్నాం, నేను చరణ్ పాడుతున్నాం. సో ఆ షోస్ చేస్తున్నప్పుడు ఒక షోలో పాడిన పాటలు ఇంకో షోలో పాడకూడదు, అన్నీ అన్నయ్యవే. సో అలాంటప్పుడు ఇన్ని పాటలు ఉన్నాయా, నాన్నవి ఇన్ని పాటలు ఉన్నాయి, ఇంత ఈ ప్రేమ ఉందా ఈయన మీద జనానికి అని ఇప్పుడు అర్థమయ్యేటప్పటికీ తను హీ ఫీల్స్ ఇంకా మారుమూలకి వెళ్ళి తెలుసుకోవాలి నాన్న గురించి, ఇంకా అక్కడ ఎంతమంది ఉన్నారో ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్పడానికి అని చెప్పి వాడు మొన్న బెంగళూరు కూడా వెళ్ళాం, అక్కడ కూడా ఒక షో హంసలేఖ గారు చేశారు. అక్కడ ఆర్టిస్టులు, అక్కడ మ్యూజిక్ డైరెక్టర్లు, అక్కడ సింగర్లు పంచుకుంటుంటే అరే మనం తెలుగే అనుకున్నాం, తమిళ్లో ఇప్పుడు కన్నడ అంటున్నారు, హిందీ, ఇలా నాన్న ఎక్కడ అడుగు పెట్టినా కూడా ఆయనకి ఎంత అభిమానం చొరగొన్నారు. భోజ్పూరి పాటలు పాడారండి. నాకు ఫ్యూ క్రికెటర్స్ అనమాట హూ కమ్ ఫ్రమ్ దట్ ప్లేస్, అసలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే సో సర్ప్రైజింగ్ అనమాట. అసలు బాలు గారితో భరణి గారి సినిమా చేశారు కదమ్మా, ఆయన ఫుల్ ప్రెజర్గా లీడ్ రోల్ చేశారు లక్ష్మి గారు. అప్పుడు మీకు ఏమనిపించింది ఆ సినిమా చూసారా మీరు? నేను చూశానండి. నేను సినిమా చూసి ఒకటే చెప్పాను మా అన్నయ్యకి, నేను అనుకునేది ఏంటి
అంతకుముందు సినిమాలు చేశారు తను, అవును, అవును, చాలా పక్కింటి సినిమాలు అమ్మాయి అవన్నీ చేసినప్పుడు తను బాలుగా మా అన్న అనిపించేది నాకు. మిథునం చూస్తున్నంతసేపు బాలసుబ్రహ్మణ్యం గుర్తు రాలేదు, అన్న గుర్తు రాలేదు, క్యారెక్టర్ ఆ క్యారెక్టరే గుర్తుండిపోయింది అనమాట. అసలు నేను చెప్పాను ఫస్ట్ టైం నాకు అసలు నువ్వు కనపడలేదు, అన్నగా కాదు బాలసుబ్రహ్మణ్యంగా కాదు, ఆ మిథునంలో ఆ క్యారెక్టర్ నాకు అలాగా కనపడింది. అందులో ఒక చోట దూడ చనిపోతుంది, ఆ సీన్ ఒకటి చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఆ సినిమా నాకు చాలా నచ్చిందండి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అంటే నేను బయటకు వచ్చేసాను దాని నుంచి. అన్న ఒక ఆర్టిస్టు కాకుండా అక్కడ క్యారెక్టర్ కనపడింది, అంత లెవెల్కి తను చేశాడు అనిపించింది. ఆయనకి ఇష్టమైన సినిమాల్లో శుభ సంకల్పం సినిమా ఒకటి ఆయనకి బాగా ఇష్టం, అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఏ సినిమా? శుభ సంకల్పం, శుభ సంకల్పం, విశ్వనాథ్ గారు శుభ సంకల్పం. దాంట్లో సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు, దానికి స్టేట్ అవార్డు వచ్చింది మీకు దానికి స్టేట్ అవార్డు. అవును, ఆ పాట అసలు అద్భుతం. ఇప్పటికీ కొంచెం ఎనర్జీ కావాలంటే ఆ పాట పెట్టుకో, సరదాగా మాటలు స్టార్ట్ అయ్యి కొంచెం ఆ సాంగ్ అది కూడా రెండు రకాలుగా రికార్డ్ చేశారండి. ఒకటి అమ్మాయి రంపం వేస్తూ ఒకటి పల్లవి లాగా పాడుతుంది, కింద కమల్ హాసన్ గారు ఉంటారు, తర్వాత పాట షూట్ చేస్తారు. అవునవును. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు, సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. సూపర్ అమ్మా. మీరు దాదాపు ఒక 6,000 పైనే పాటలు పాడారమ్మా మీరు. నాకు తెలిసి ఉండే 6,000 తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం 4 లాంగ్వేజెస్లో 6,000 పాటలు పాడారు. అయితే ఒక టిపికల్గా మొండి మొగుడు పెంకి పిల్లల సినిమాలో లాలూదర్, అసలు ఆ వాయిస్కి ఏ సంబంధం ఉండదు అసలు. ఆ పాట కాన్సెప్ట్ ఏంటి అసలు, ఎలా వచ్చింది? అది యాక్చువల్గా నిజంగా రికార్డింగ్ వెళ్ళినప్పుడు నాకైతే అర్థం కాలేదు ముందు. అంటే నాకు తెలంగాణ యాస తెలియదు కదా, ఇక్కడ ఉంటే మనకు వస్తుంది, నాకు తెలియదు. అది తెలంగాణ యాసలో పాడాలన్నారు కీరవాణి గారు. నేను చెప్పాను సార్ ఎట్లా సార్ అంటే, పర్వాలేదు, సాహితీ గారు అక్కడే ఉన్నారు, రైటర్ గారు, ఆయన ఒక్కొక్క పదం విరుపు ఎలా పలుకుతారు అంటే ఆ పాడటంలో ఏంటంటే ఒక రకమైన ఎట్లా అంటే ఒక కట్ థ్రోట్గా వస్తుంది పాట. సరే నాకు మళ్ళీ మెలోడీగా ఉండదేమో పాట, ఒక రకమైన యాసతో వస్తుంది కదా, అట్లా అంటే కీరవాణి గారు అట్లాగే కావాలి ఆ పాటకి, ఆ పాట అట్లాగే కావాలని చాలాసేపు సాహితీ గారు నాకు మొత్తం నేర్పించి ఎలా పలకాలి, ఉచ్చరింపు ఎలా ఉండాలి అని నేర్పించిన తర్వాత రికార్డ్ చేసాం అనమాట. నిజంగా నేను ఆ పాట అంత హిట్ అవుతుందని అనుకోలేదండి. ఇప్పటికీ కీరవాణి గారు అంటారు ఆ పాట సూపర్ హిట్ అవ్వడానికి కారణం ఆ తుర్ర అంటారు కదమ్మా. అవును అవును, ఆ పాట ఒకసారి ఒక్కసారి తెలంగాణ ప్రజల కోసం, పాట పాడాలి, తెలంగాణ ప్రజల కోసం. లాలు దర్వాజ లస్కర్ బోనాల్ పండగ కస్తనని రాకపోతివి, లటీకా పూలు పోరికి లబ్బరు గాజులు తెస్తనని దాకపోతివి, ఓ మళ్ళా ఒట్టి జోట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామా పారిపోయే. యా వచ్చేసింది బాగా బాగా. సో ఇలా ఇలా పాడుతూ వరుసగా మళ్ళీ కొంచెం రొమాంటిక్గా పాడుతాం, అట్లా వేరియేషన్. అప్పుడు తెలుగు, తమిళ, కన్నడ ఇలా ఎన్ని భాషల్లో పాడారు కదా మీకు బాగా మెమొరబుల్? ఎక్కువ పాడాను తమిళ్ అండి. ఓకే, ఎక్కువ తమిళ తర్వాత తెలుగు ఎక్కువ పాడాను, తర్వాత కన్నడ, మలయాళం ఒక 10-15 పాటలు పాడాను, హిందీలో 2 సాంగ్స్ పాడాను. సంజోగ్ విశ్వనాథ్ గారి సినిమా, మన జీవన జ్యోతి అని తెలుగులో వచ్చింది, దాన్ని హిందీలో తీశారనమాట జయప్రద గారి, దాంట్లో పాడాను 2 పాటలు. ఇన్ని లాంగ్వేజ్ మీకు ఎప్పుడు ఇబ్బంది కలగలేదా? ఏ లాంగ్వేజ్ అయినా నేను అన్నయ్య తెలుగులోనే రాసుకుంటామండి, ఏదైనా కూడా తెలుగులోనే రాసుకుంటాం, ఎందుకంటే మనకి తెలుగులో అన్ని అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది కలిగేది కాదు. మనకి తమిళ్లో నేను కష్టపడే లాంగ్వేజ్ పాడడానికి కష్టం ఇబ్బంది అనిపిస్తే మనకి మలయాళం. వాళ్ళకి చాలా టిపికల్ మలయాళం చాలా ఉంటాయి, నా 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 ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట.
బట్ దాస్ గారు యేసుదాస్ గారు ఎప్పుడు చెప్పేవారు, బాలు నీకంటే శైలజయ మలయాళం బాగా పాడుతుంది. అవును, సూపర్ సూపర్ సూపర్. ఆయనతో కలిసి పాడారా మనం ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో నన్ను పాడించారు ఫస్ట్. ఓకే, మలయాళం. అంతకుముందు మలయాళం పాడాను, బట్ ఆయన సినిమాలో ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఓకే. దాంట్లో నేను ఆయన కలిసి ఒక డ్యూయట్, ఒక సోలో, ఒక ఇంకో పాట అందరితో కలిసి సింగర్స్తో కలిపి పాడించారు. అప్పుడు నాకు ఆ భాష ఎలా పలకాలి అన్నీ దాస్ గారే నేర్పించారు, యేసుదాస్ గారు. ఇప్పుడు నీకు ఈజీగా వస్తుంది, నీకేం ప్రాబ్లం లేదు. నాకు నా ఒకటే భయం, మలయాళంలో 4 నాలుగు ఉన్నాయి వాళ్ళకి. ఓకే. అందుకని అంటే లేదు నీకు వస్తుంది, ప్రాబ్లం లేదు. రికార్డింగ్ అయిన తర్వాత చెప్పారు, నీకంటే చెల్లి బాగా పాడుతుంది మలయాళం. మలయాళం లాంగ్వేజ్ కూడా తెలుగులో రాసుకుంటాం. నాకి 1 2 3 4 అని పెట్టుకుంటాం అనమాట. ఈ నా ఇది అలాగే తమిళల్లో రా ఉంది, మనకి లేదు, వాళ్ళకి రా ఉంది అనమాట. అప్పుడు మనం అన్నయ్య చెప్పించారనమాట, లా రాసుకొని దాని మీద జడ్ పెట్టుకుంటాం, రా అట్లా అలా. తర్వాత ఇంకోటి ఏంటంటే అండి, మనకి ఉన్న పెద్ద అసెట్ ఏంటంటే తెలుగు వాళ్ళు ఏ లాంగ్వేజ్ అయినా పాడగలరు, ఆ లాంగ్వేజ్ వాళ్ళదే అన్నట్టుగా పాడగలరు. బికాజ్ మనకు అన్ని అక్షరాలు ఉండబట్టి ఆ లాంగ్వేజ్లో పాడతాం. ఇప్పుడు మలయాళం వాళ్ళు ఎంత మీరు మనం చేసినా కూడా కొంచెం వాళ్ళ తించి తెలుస్తుంది. బట్ తెలుగు వాళ్ళకంటే ఇది గొప్ప కోసం చెప్పడం, మనకు అన్ని అక్షరాలు ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా అడాప్ట్ చేసుకోగలం లాంగ్వేజ్ని. ఇప్పుడున్న సింగర్స్ గురించి మీరు ఏం చెప్తారమ్మా? నిజంగా మంచి సింగర్స్ ఉన్నారండి మన వాళ్ళు. ఇప్పుడు నేను చూస్తున్నాను, స్వరాభిషేకంలో చూస్తున్నాను, పాడుతా తీగ, మిగతా షోస్లో అన్నీ చూస్తున్నాను. మంచి సింగర్స్కి మనకు తక్కువ ఏం లేదు. కాకపోతే నాకు ఇప్పుడు కొంచెం సంతోషం ఏంటంటే ఇప్పుడు పాడిస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య మన సినిమాల్లో మన కొత్త సింగర్స్ చేత అందరి చేత పాడిస్తున్నారు, పాడుతున్నారు, పిల్లలందరూ పాడుతున్నారు. కాకపోతే ఎంతవరకు నిలబడతారు అనేది అంటే ఇప్పుడు నేను యాజ్ ఎ సింగర్గా వచ్చానంటే అంటే చక్రవర్తి గారు ఏం చేశారు, నన్ను ప్రతి సినిమాలో పాడిస్తూ మెరుగుపెడుతూ నాకు స్థానపట్టి ఒక సింగర్గా నిలబెట్టారు. అలాగే తమిళ్లో ఇళయరాజా గారు ఆయన ప్రతి సినిమాలో ఒక్కొక్క పాట పాడిస్తూ మెళకువలు చెప్తూ తమిళ్ ఎలా ప్రొనౌన్స్ చేయాలో చెప్తూ వాళ్ళు నన్ను ఒక సింగర్గా నిలబెట్టారు. సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఏం చేయాలంటే ఒక సింగర్ నిలబడాలంటే వీళ్ళు స్ట్రాంగ్గా వెనకాల ఉండి వాళ్ళు ఒక పాటన్నా ఒక సినిమాలో పాడించాలి. సడన్గా ఆ మధ్య మీరు సినిమాలు చేస్తూ సీరియల్కి ఎందుకు షిఫ్ట్ అయ్యారండి మీరు? మాకు మా ఇద్దరికి అండి, మా పెళ్ళైన తర్వాత తెలియకుండా ఇద్దరికి వర్క్ లేకుండా పోయిందండి. నేను లిటరల్గా ఒక 7.5 years నాకు వర్క్ లేదు. 7.5 years వర్క్ లేదంటే అడపతడప ఏవో సినిమాలు చేశాను. 360 రోజుల్లో 65 రోజుల్లో 10 రోజులు 12 రోజులు పనిచేయడం అన్నది ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. అలా చేసినవే. ఆ టైంలో నిజంగా నేను ఒక నా సందర్భంలో ఏంటంటే తను ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్, ఒక మంచి కుటుంబం, ఒక ఉన్నత స్థాయి నుంచి వచ్చిన అమ్మాయి, ఏంట్రా ఇలాగే అయిపోయింది, అనవసరంగా తను ఇబ్బంది పెట్టామా ఇది అన్న థాట్ ప్రాసెస్ కూడా వచ్చింది. ఏం చేయాలో తెలియదు. నేను తాజ్ కోరమండల్లో పనిచేసేవాడిని సినిమా ఫీల్డ్కి రాకముందు. అక్కడికి వెళ్ళాను ఉద్యోగం కోసం. మళ్ళీ ఏదో ఒకటి ఉండాలి కదా అని వాళ్ళు నవ్వేశారు. నా క్లాస్మేట్స్ అందరూ ఏవో చిన్న చిన్న బిజినెస్లు, వాళ్ళ సొంత బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళని ఉద్యోగం అడిగాను. ఏం చేస్తావురా నువ్వు అని. నేను చెప్పాను కార్ డ్రైవింగ్ వచ్చు, పిఆర్ఓగా ఉంటాను అన్నాను. నవ్వేశారు వాళ్ళు. ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి ఏమీ తోచేది కాదు. అప్పుడు మనకి ల్యాండ్ లైన్సే, ఫోన్ ఏమైనా రింగ్ అయితే ఇంట్లో నేను ఫోన్ తీసుకుంటున్నప్పుడేమో తనకి ఏదైనా ఒక్క పాట వస్తే బాగుండు, ఈ నెల ఎలాగైనా గడవడానికి బాగుంటుంది కదా అని నేను అనుకున్నాను. తను ఫోన్ తీసి ఈయనకి ఏమైనా వేషం వస్తే బాగుండు అని అలా. ఆ టైంలో నిజంగా భగవంతుడు నాకే కాదు నాలాగా ఎంతోమంది సినిమాని నమ్ముకుని వచ్చిన వాళ్ళందరికీ ఒక పెద్ద వరప్రసాదాన్ని పంపించింది టీవీ రంగం. నేను యాక్చువల్గా దూరదర్శన్ 1985 నుంచి చేస్తున్నా. బట్ ఇది రావడంతో మళ్ళీ మెల్లిగా యాక్ట్ చేస్తూ అటు ఇటు చేసి తర్వాత టీవీలో కొన్ని క్యారెక్టర్స్ నేను పోషించినవి నిజంగా అది సినిమా అయితే నా దాకా వచ్చేవి కాదు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఇదేంటి సక్సెస్ రేట్సు, తర్వాత సేలబిలిటీ ఇవన్నీ చూస్తాను. అలాగే నాకు టీవీ నన్ను కాపాడేసింది. ఇవాళ కూడా నేను ఇక్కడ మీ ముందు నిలబడ్డాను, మీ ముందు కూర్చున్నాను అని అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ టెలివిజన్. అలాగే నాకు కూడా అండి సరిగమలు, ఈటీవీ వాళ్ళు సరిగమలు ఆ టైంలో ఈటీవీలో బిజీ అయిపోయాను నేను. అక్కడి నుంచి అటు తమిళ్లో కూడా నేను ఈ రియాలిటీ షోస్ జడ్జిగా వెళ్ళటం, తర్వాత వన్స్ ఒక్కసారి టీవీలో వచ్చాక షోస్ రావటం, బయటకు వెళ్ళి షోస్ చేయటం, అవన్నీ అట్లా
అది నిజంగా అంటే జనాలకి ఇండస్ట్రీకి మర్చిపోనివ్వకుండా మమ్మల్ని దగ్గరగా కాపాడేది తీసుకెళ్ళి టీవీ. అది ఉన్నాడు కదా, సుధాకర్ ఉన్నాడు కదా, ఎందుకు చేయించకూడదు అన్న ఆలోచన తీసుకొచ్చింది. అంతే తప్పించి నేను ఏదో అటుపక్క వెళ్ళి, ఇది ఒక వృత్తి అంతే. యాక్టింగ్ ఈజ్ మై ప్యాషన్. సో సినిమా బదులు ఇట్ వాస్ టీవీ అన్నమాట. అది మీరు చిన్న ఏజ్లోనే గుమ్మడి గారి లాగా పెద్ద తరహా పాత్రలు టీవీ సీరియల్లో పోషించారు. అదే చెప్తున్నాను. అదే అందుకనే ఇందాక నేను అన్నది అదే. అంటే ఒకసారి బాలచంద్ర గారు ఒక టీవీ సీరియల్లో ఆయనకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, పెద్ద క్యారెక్టర్, అన్నీ అనే సినిమాలు. వదిన, తెలుగులో కూడా డబ్ చేశారు వదిన అని. అసలు నాకే అనిపించింది, అసలు ఇంత పెద్ద క్యారెక్టర్ ఈయనకి ఇచ్చారు ఎలా. కానీ ఆయనకు మటుకు విపరీతమైన నమ్మకం బాలచంద్ర గారికి, తనే చేస్తాడు ఆ క్యారెక్టరు అని చెప్పి తను చేయించాడు. చాలా మంచి క్యారెక్టర్, ఒక శివాజీ గణేషన్ గారి లాంటి వాళ్ళు అలాంటి క్యారెక్టర్ అనమాట. ఆయన చేయించి మెప్పించారు. లిటరల్గా ఆ క్యారెక్టరైజేషన్ ఏంటంటే గౌరవం అని చెప్పేసి ఒక సినిమా వచ్చిందండి శివాజీ గారిది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ. ఆ క్యారెక్టర్ వీడు పెద్ద లాయర్, వీడి జీవితంలో ఎప్పుడూ ఏ కేసు ఓడిపోడు. అలాంటిది ఒక సందర్భంలో ఒక చిన్న అమ్మాయి దగ్గర ఒక కేసు ఓడిపోతాడు, ఈగో దెబ్బతింటుంది. ఆ అమ్మాయినేమో కొడలుగా చేసుకుని ఇంటికి అడుగు పెట్టిన వెంటనే ఫస్ట్ టైం వాడు అడిగేది ఏంటంటే, ఇక మీరు రేపటి నుంచి నువ్వు కోర్టులో అడుగు పెట్టకూడదు అంటే. అక్కడ అది మాట క్లాష్. ఇట్స్ వండర్ఫుల్ రోల్. అదే నిజంగానండి, ఇందాక నేను చెప్పినట్టే అలాంటి క్యారెక్టర్స్ అన్నీ నిజంగా సినిమా అంటే నా దాకా వచ్చేవి కావు. పర్సనాలిటీ సరిపోలేదని ఇదని ఆ దీంట్లో నిజంగా భగవంతుడు నాకున్న తపనండి, ఆకలనండి నటన మీద అది అక్కడ తీర్చేశాడు అనమాట. అది అమ్మ సీరియల్ ఇప్పుడు కూడా వస్తుంది. అదంటే ఆల్రెడీ చేసేస్తుందా లేదంటే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు షూటింగ్ అండి? ఏ నెలకు ఆ నెలలో షూటింగ్. 1st to 15th of every month మేము షూట్ చేస్తాం. ఇప్పుడు కూడా వస్తుంది రెగ్యులర్ ఈ మధ్యన. అది కూడా మళ్ళీ అగైన్ బ్యూటిఫుల్ రోల్ అండి. ఇట్స్ వెరీ గుడ్ రోల్. ఒక మధ్యతరగతి కుటుంబీకుడు, అతను రిటైర్ అయిపోయిన తర్వాత పడే అవస్థలు ఇవన్నీ చూస్తుంటే అనదర్ డైమెన్షన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ దీంట్లో, డిగ్లామరైజ్ దీంట్లో. సో నిజంగా అంటే భగవంతుడికి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ వాళ్ళు ఇంకా నన్ను దే ఆర్ కాలింగ్ మీ అండ్ గివింగ్ మీ వర్క్, దానికి ఐఎమ్ రియలీ హ్యాపీ. సినిమాల్లో కూడా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు చేశారు సార్ మీరు. సూపర్ క్యారెక్టర్లు చేశారండి. కొన్ని ఎమోషనల్ సీన్స్ అట్లా చేసినప్పుడు ఆ క్యారెక్టర్లోంచి మీరు వెంటనే బయటకు వచ్చి మామూలుగా ఉంటారా, కొంచెం టైం బట్టి మీతో ట్రావెల్ చేస్తూ ఉంటాయి ఆ క్యారెక్టర్లో? కొన్ని సందర్భాలు స్పెషల్లీ ఎమోషనల్ దీని మీద ఏంటంటే, ఒక్కొక్కసారి ఎక్కడంటే వేర్ యూ హ్యావ్ టు అవుట్ బర్స్ట్. ఏదో ఒక ఏడుపు సీన్ ఉందనుకోండి, ఏదో ఎవరైనా ఒక చనిపోయిన సీన్ లాంటిది ఉంటుంది. అప్పుడప్పుడు ఏమైపోతుందంటే, నువ్వు తెలుసో తెలియకుండా యూ గెట్ ఇన్ టు అ ట్రాన్స్. ఏదో ఒకటి ఎవరో మన జీవితాల్లో బాగా క్లోజ్ అయిన వాళ్ళు గుర్తొచ్చేస్తారు, ఆ ట్రాన్స్కి వెళ్ళిపోతాం. సో అక్కడి నుంచి కొంచెం ఆ ఏడుపు అనేది మనకు తెలియకుండా గుక్క పట్టేస్తాం, కంట్రోల్ పోతుంది. అక్కడి నుంచి బయటకు రావడానికి ఇట్ టుక్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ టైం. అది నటన అన్నది ఏముందండి, ఇట్ ఈస్ మేక్ బిలీవ్. మన జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనల్ని ఆ సన్నివేశానికి మనం లింక్ చేసుకుని చేయడమే. గుర్తు చేసుకుని చేయడమే. సో అప్పుడు ఈజీగా వస్తుంది, తెలియకుండా ఆ పీరియడ్కి వెళ్ళిపోతాం మనం. అంటే లైఫ్ స్ట్రగుల్స్ ఎక్కువ పడ్డ మనిషికి జీవితంలో సక్సెస్ వస్తుంది నటన పరంగా అంటారా మీరు అనేది? అలా అని కాదండి, జీవితంలో నుండి ప్రతి మనిషికి ఏదో విధంగా కష్టం ఉంటూనే ఉంటుందండి. అది మీరు ఎవరినైనా తీసుకోండి, ఎక్కడో రేర్ కేసెస్ గోల్డెన్ స్పూన్, ఆ గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, అన్నీ వాళ్ళ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఏం చేయాలో అది కూడా చాలా కష్టమే. సో కష్టం అన్నది ప్రతి వ్యక్తికి ఉంటుందండి. హౌ యూ ఓవర్కమ్. మనం దీన్ని నేను ఎప్పుడు ఏమంటానంటేనండి, చిన్నప్పుడు మనకు హర్డల్ రేస్ ఉంటాయి, మధ్యలో ఏదో చిన్న జంప్ చేస్తుంది. జీవితం అన్నది అంతేనండి, ఇట్స్ ఎ హర్డల్ రేస్. దాన్ని దాటుకుంటూ వెళ్ళడమే జీవితం. గోల్డ్ అంటే గుర్తొచ్చింది, కేజీఎఫ్లో మీరు వాయిస్ ఓవర్ ఇచ్చారు. కేజీఎఫ్ సినిమాలో ఫస్ట్ దాంట్లో. ఇప్పుడు సెకండ్ దాంట్లో కూడా మీరు ఏమైనా చేస్తారండి? నాకు తెలియదండి, మరి ఉన్నానా లేదా నాకు తెలియదు, మీరే చెప్తారు. అప్పుడు వాయిస్ ఇవ్వటం కాదు, ఏంటి అది ఎట్లాగా? లేదండి, ఇట్ ఇస్ వాళ్ళు యాక్చువల్గా అనంతనాగ్ గారు ప్లే చేశారు ఆ రోల్కి. మరి ఏమైందో ఎవరికి తట్టిందో తెలియదు, అటు ఇటు వచ్చేసి నా దగ్గరికి వచ్చింది అనమాట. మీరు ఇలా డబ్బింగ్ చెప్పాలండి అని చెప్పేసి. నేను చెన్నై నుంచి వచ్చాను,
డబ్బింగ్ చెప్పేశాను. చెప్పిన తర్వాత దాంట్లోని అది చెప్తూ కొన్ని డౌట్స్ ఏవో వచ్చేవి, అడిగేవాడిని, మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేశారు. అలాగా కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళి తర్వాత అది అంత మీ వాయిస్ సూపర్ సార్. ఒక్క డైలాగ్ ఏదన్నా నాకు గుర్తుంటే. దాంట్లోనే నాకు అంటే అది బాగా పాపులర్ అయిన డైలాగ్ ఇదండి. దెబ్బతిన్న పులి శ్వాస ఖర్చుల కన్నా భయంకరంగా ఉంటుంది. సూపర్. ఓకే, అతని హీరోని ఎలివేట్ చేస్తూ చెప్తారు. అవును కరెక్ట్. అవును అమ్మా, మీరు కూడా సింగర్గాను తర్వాత ఒక సినిమాలో సాగసం చేసినా కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా మీరు చెప్పారు. హీరోయిన్ టాబుకి, నిన్నే పిల్లాడి సినిమా టాబుకి, అలా చాలా హీరో సినిమా. డైలాగ్ చెప్పమన్నమాట డైలాగ్ చెప్పను, డైలాగ్ మాత్రం అడగను. అది పండుగ కదా, డైలాగ్ భలే ఉంటుంది. అది డైలాగ్ కూడా ఎంత బాగుంటుంది. అది నిన్నే పిల్లాడతలు అయితే ఆ దాంట్లో గురించి ఎందుకు మీరు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది? డబ్బింగ్ ఎందుకు అలా చేశారు? అసలు డబ్బింగ్లోకి రావడానికి కారణం ఏంటంటే విజయబాబు నాయుడు గారు పట్నం వచ్చిన పతివ్రతలని సినిమా తీశారండి. రాధిక్ గారు, గీత గారు యాక్ట్ చేశారు అందులో రాధిక్ గారికి ఏదైనా డిఫరెంట్ వాయిస్ ట్రై చేద్దామని చెప్పి అందరి వాయిస్లో ట్రై చేశారు. సరే అప్పుడు మరి ఆయనకి ఎందుకు తట్టిందో ఏమో తెలియదు, శైలజ గారి వాయిస్ కూడా ట్రై చేయండి అన్నారు. సరే, అసలు నాకు ఓనమాలు తెలీదు. కాకపోతే ప్రతి ఆర్టిస్టులు ఎలాగో ప్రతి సింగర్లోనూ కూడా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఉంటాడు, డెఫినెట్గా ఉంటారు. సో వెళ్ళినప్పుడు ఆయన వాయిస్ టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత ఒక 2-3 డైలాగులు చెప్పించిన తర్వాత మళ్ళీ చెప్తామన్నారు. మళ్ళీ వాళ్ళు వద్దన్నారండి, మరీ లేతగా ఉంది గొంతు, వద్దన్నారు. అంటే నాకు ఉక్రోషం వచ్చిందనమాట. ఓకే, నేనే అడగలేదు కదా, తీసుకెళ్ళి చెప్పించి వద్దంటాం ఎందుకని నేను చాలా ఉక్రోషం వచ్చింది. మళ్ళీ ఏమైతే తెలియదు, మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి లేదు ఆ వాయిసే కావాలంటున్నాడు. అదే మ్యాచ్ అయిందంటే అన్నీ విన్న తర్వాత ఆ వాయిసే బాగుంది. సో అలా పట్నం వచ్చింది పద్ధతి. అదైన తర్వాత నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏం చేశారంటే వసంత కోకిల సినిమా. చాలామంది ఒరిజినల్గా శ్రీదేవి గారి చేతే తెలుగులో చెప్పిద్దాం అనుకున్నారు వాళ్ళు. కానీ ఆవిడ హైదరాబాద్, ఢిల్లీ, బాంబేలో చాలా బిజీగా ఉన్నారు. రావటం వెళ్ళటం ఉండటం కష్టం. చాలామందిని ట్రై చేశారు వాళ్ళు కూడా శ్రీదేవి గారి కోసం, శ్రీదేవి వాయిస్. అప్పుడు రైటర్ గోపి గారు ఆయన ఏంటంటే సరే నన్ను కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసిన తర్వాత పట్టింది అది కరెక్ట్గా. ఆయన అనుకున్న డైలాగ్ కరెక్ట్గా వచ్చిందనమాట. సో ఆ సినిమాలో ఆయన మిగతా అందరి చేత చెప్పించేసిన తర్వాత, అన్నది కూడా అయిపోయిన తర్వాత నాకంటూ ప్రత్యేకంగా టైం కేటాయించి ఆ సినిమా పూర్తి చేయించారనమాట. ఎందుకంటే ఆ వాయిస్ ఒక రోజంతా ఆ వాయిస్లో చిన్నపిల్ల వాయిస్లో చెప్పి పక్క రోజు మార్నింగ్ వచ్చేటప్పటికి అది ఆ పట్టు మర్చిపోయేదాన్ని. ఆ వాయిస్ ఏంటి అని గుర్తుండేది కదా నాకు. మళ్ళీ వేసి రికార్డింగ్ విని అప్పుడు మళ్ళీ చెప్పేదాన్ని అనమాట. ఒక 2 days చెప్పాను డబ్బింగ్ దానికి. అది ఇప్పటి వరకు కూడా చాలామందికి తెలియదు నేను ఆ సినిమాలో డబ్బింగ్ చెప్పాను శ్రీదేవి గారికి అని తెలియదు. సో ఆ తర్వాత ఏమైందంటే రాజశ్రీ గారు, రైటర్ రాజశ్రీ గారు డబ్బింగ్ సినిమాలు ఎక్కువ చేసేవారు. అప్పుడు ఇంకా అంత ఇండస్ట్రీ అక్కడే ఉంది కాబట్టి కన్నడ, మలయాళం అన్నీ వచ్చే సినిమాలు, హిందీ కూడా వచ్చేది. హిందీలో మళ్ళీ చాందినికి శ్రీదేవి గారికి నేనే చెప్పాను తెలుగులో. సో అట్లా వచ్చినప్పుడు రాజశ్రీ గారు చాలా ఎంకరేజ్ చేశారనమాట. నువ్వు ఎందుకు చెప్పకూడదు డబ్బింగ్, టైమింగ్ బాగుంది కదా, చెప్పచ్చు కదా. నాకేంటంటే నా వాయిస్ సూట్ అవుదేమో అని ఒక ఫీలింగ్. ఎందుకంటే నేను మార్చి చెప్పలేదు కాబట్టి డైరెక్ట్గా నా వాయిస్ ఎలా ఉంటుందో అలాగే చెప్తాను. నిన్నే పెళ్ళాడతాలో కూడా నన్ను డైరెక్టర్ గారు అప్రోచ్ అయినప్పుడు, మరి పేరేంటి, కృష్ణవంశీ గారు అప్రోచ్ చేసినప్పుడు నేను అదే చెప్పాను, సార్ నేను మార్చి చెప్పలేను, నా వాయిస్ ఎలా ఉందో నేను అలాగే మాట్లాడుతాను. ఒకసారి బేస్ ఉండొచ్చు, మామూలుగా ఇంట్లో ఎలా నాకు అదే కావాలన్నారు ఆయన. మీరు ఎలా మాట్లాడతారో అక్కడ టబ్బు కూడా గురించి కూడా మీకు వద్దు, మీరైతే ఎలా మాట్లాడతారు, ఎలా అరుస్తారు, సీనుని ఎలా విరుస్తారు, అది మీరు ఎలా చేస్తారో అలాగే అదే కావాలన్నారు ఆయన అనమాట. సో ఆయన ఏం చేశారంటే క్లైమాక్స్ మటుకు లాస్ట్ ఎండ్లో పెట్టుకున్నారు ఆయన. ఎందుకంటే కొంచెం చూన్ అవ్వడానికి, ఎందుకంటే అక్కడ కొంచెం ఎమోషనల్ అవ్వాలి, ఆ అమ్మాయి మందు మింగేసిన తర్వాత గొంతంతా చోక్ అవ్వాలి, అది ఎలా చెప్పాలి, అది ఎక్కువ టైం పడుతుంది మనకి. ముందు ఇవన్నీ చెప్పేశాను, అది 5 నిమిషాల్లో అయిపోయింది. అది కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఆయన అది త్వరగా వచ్చేసింది కదమ్మా, మనం ఎంతో భయపడ్డాం దీనికోసం అంటే. చాలా చాలా ఈజీగా ఆయన పక్కనుంటూ ఏం ప్రాబ్లం లేదు శైలజ గారు, ఈజీగా వచ్చేస్తుంది, సరదాగా చెప్పించేశారు.
అలా డైరెక్ట్ వస్తున్నప్పుడు అసలు భయం ఉంటుంది కదా, ఆయన ఎంత హాయిగా హోమ్లీగా ఉంటూ ఇలా చెప్పేసేయండి, అలా బాగుందమ్మా, బ్రహ్మాండంగా వచ్చింది, నేనేమన్నా ఫీల్ అయినా కూడా లేదు బాగుంది అలా చెప్పేసేయండి. సూపర్. సో అలా అదే మళ్ళీ తమిళ్లో డబ్ చేశారు అప్పుడు అనమాట. డబ్బు కూడా అప్పుడు నేనే చెప్పాను, తమిళ వర్షన్ కూడా మీరు చెప్పారు. తమిళ వర్షన్ చెప్పాను, తమిళ్లో కూడా డబ్బింగ్ చెప్పాను, అమల గారికి చెప్పాను. డైరెక్ట్ సినిమా రజనీకాంత్ గారు, అమల గారు అత్తకు మొగుడు అమ్మాయికి ఎముడు సినిమా వచ్చింది, అది తమిళ్లో రజనీకాంత్ గారు చేశారు, దాంట్లో అమల గారికి నేను చెప్పాను. ఓకే ఓకే. అదర్ లాంగ్వేజ్ కూడా తమిళ సూపర్ సూపర్. సరే, ఇప్పుడు వరుసగా మీరు ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన సినిమా తీసుకుంటే 30 రోజుల్లో ప్రేమించిన నెల, దాంట్లో ఓ సాధు క్యారెక్టర్ ఎలా ఊహించుకున్నారండి అసలు? అది నిజంగానే నాకు ఆయన మున్నా గారు వచ్చి ఇదే హోటల్ ఇక్కడే ఉన్నప్పుడు అడిగారు అన్నమాట, ఇలాగా సార్ ఒక సాధు క్యారెక్టర్ కావాలండి. ఆయన ఫస్ట్ ఏంటంటే వచ్చి వాళ్ళు అప్రోచ్ అవ్వడం ఏంటంటే వాయిస్ ఓవర్ ఉందండి, ఆ వాయిస్ ఓవర్ దీంట్లో కావాలి అది. దాని తర్వాత అనేది అనుకుని లేదండి ఒక సాధు ఉంది, ఆ సాధు ఆల్మోస్ట్ కథ చెప్తుంటాడు, సో అది నీ వాయిస్లో అయితే బాగుంటుంది అని చెప్పి దట్ ఈస్ అవుట్. నాకు అద్భుతంగా నచ్చేసింది ఏంటంటే ఆ గెటప్ భలే నచ్చేసింది, కథ నడిపించే పాత్ర, అది కథ నడిపించే పాత్ర. సో అది అది నిజంగా అంటే నిజంగా అంటే ఇప్పుడు ఒక పాత్ర ఒక నటుడి చేత చేయించాలి అని ఎవరైనా అనుకున్నారంటే అది దర్శకుడి ప్రతిభేనండి. ఎందుకంటే వాళ్ళు విజువలైజ్ చేసేస్తారు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసరికంటే అంతా అయిపోయిన తర్వాత వస్తారు, అక్కడి నుంచి మనకేదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దాన్ని మనం వి డెవలప్ అండ్ డూ ఇట్. బట్ టోటల్గా అసలు విజువలైజ్ చేసి ఈ పాత్రకి ఇతను కరెక్టు అని వాళ్ళు అనుకోవడం అనేది అది హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్స్ అనమాట. సో ఆయన అలాగే వచ్చేసి సాధు అని చెప్పేసి అదే వీడి ఇప్పుడు వరుసగా అలాంటివి వస్తున్నాయి సాధు. ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఏంటి సార్? నాట్యం అని చెప్పేసి ఒక సినిమా రెడీగా ఉందండి, దట్స్ డ్యూ ఫర్ ఎన్టీఆర్ గారు లాంచ్ చేశారు. అండ్ వకీల్ సాబ్ ఉంది, దాంట్లో ఒక హౌస్ ఓనర్ పాత్ర చేశాను, పవన్ కళ్యాణ్ గారిది. దాని తర్వాత నేను దాంట్లో ఒక హౌస్ ఓనర్ క్యారెక్టర్, ఈ ముగ్గురు అమ్మాయిలు యాక్చువల్గా వీవర్ సపోజ్ వాడు ఆయన బాబాయ్ క్యారెక్టర్ ఏదో ఉందట, దాంట్లో నన్ను అడిగారు, అన్ని ప్లాన్ అయింది, బట్ సడన్గా అదేమైందంటే నైట్ షూట్స్ నుంచి డే షూట్స్ అయిపోయేసరికి నేను అమ్మా సీరియల్లో ఉండడం వల్ల ఐ కుడ్ డూ ఇట్ అనమాట. సో దానివల్ల ఈ రోల్ చేశాను. తర్వాత మన ఇదేంటి జాతి రత్నాలు, దాంట్లో దట్ ఈస్ ఆల్సో దట్ ఈస్ డ్యూ ఫర్ రిలీజ్. అండ్ వీళ్ళు సినిమా అండి మన ఏజెంట్ శ్రీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, దాంట్లో అగైన్ ఒక క్యారెక్టర్ చేస్తున్నాను, దాంట్లో కూడా ఒక బాబా అన్న క్యారెక్టర్ అన్నమాట అది. తర్వాత వాళ్ళు ఇంకో సేమ్ థింగ్ ఈ మధ్యలో చేసిన సినిమాల్లో అర్ధ శతాబ్దం ఒకటి ఉంది, దాంట్లో ఒక సీఎం ఒక హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ చేశాను, అదొకటి. ఇవాళ కొత్తగా అతను వచ్చారనమాట, అది కూడా సేమ్ థింగ్, ఇలాగే స్టోరీ నెరేట్ చేసే క్యారెక్టర్ ఒకటి ఉంది. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ లక్కీలీ అంటే చాలా రోజుల తర్వాత యంగ్స్టర్స్ దృష్టిలో పడ్డాను. సో వాళ్ళందరూ దే ఆర్ అప్రోచింగ్ మీ అండ్ ఆస్కింగ్ మీ టు డూ సక్సెస్. 30 సక్సెస్ కూడా వచ్చింది కాబట్టి అది. ఈ పాండమిక్ టైంలో ఒక సినిమా ఓటీటీకి రిలీజ్ అయింది, జోహార్. ఎస్, ఆ సినిమా క్యారెక్టర్ అసలు ఇప్పటికీ కొంచెం గుర్తుండి పాండమిక్ టైంలో చూస్తుంది చాలా మంది. ఆ క్యారెక్టర్ గురించి అది వండర్ఫుల్. అది ఆ అబ్బాయి ఈ కేమ్ డౌన్ అండి, తేజ గారు. అతను ఈ ఫస్ట్ కేమ్ డౌన్ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ ఎస్ నేను రామ్ గోపాల్ వర్మ ప్రభుత్వాల గురించి దాని వ్యతిరేకంగా చేసి చెప్పారన్నమాట. నేను రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర పనిచేశానండి. ఇది కాన్సెప్ట్, ఇది యాక్చువల్గా 5 కథలు కలిపి ఒక కథ అండి. ఇది 5 ఇన్సిడెంట్స్ దీంట్లో చేస్తున్నాను. ఇది ఈ సబ్జెక్ట్ నేను ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళినా వాళ్ళు కమర్షియల్ ఆస్పెక్ట్స్ అడుగుతారు, బట్ అటుపక్క వెళ్ళేదంటే సబ్జెక్ట్ చచ్చిపోతుంది. సో ఐఎమ్ ప్రొడ్యూసింగ్ ఇట్ అండ్ ఐఎమ్ డైరెక్టింగ్ ఇట్. దిస్ మై ఫస్ట్ డెబ్యూ అండి. ఈ పాత్రకి బోస్ అన్న పాత్రకి యూ షుడ్ బీ డూయింగ్ ఇట్ అని చెప్పి దట్స్ హౌ ఐ వర్క్. అండ్ ఇట్ రియలీ చాలా మంచి. అప్పుడప్పుడు అదే అనిపిస్తుంటుందండి, ఈ కోవిడ్ అన్న దీని మీద అది లేకపోయి ఉంటే దట్ వుడ్ హావ్ బీన్ ఏ ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్. ఓటీటీలోనే ఇంత ఆదరణ పొందిందంటే చూసిన వాళ్ళు దీని మీద థియేటర్స్లో ఇట్ వుడ్ హావ్ బీన్ స్టిల్ మోర్ బ్యూటిఫుల్ అని. ఓకే రైట్, మంచి లవ్లీ. అసలు సినిమా కూడా చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ చేశారు. ఒక 5 డిఫరెంట్ కథలను తీసుకుని ఒక కథ కింద బ్లెండ్ చేయడం అన్నది ఇట్ వాస్ రియలీ వెరీ వెరీ నైస్. హ్యాట్స్ ఆఫ్ టు హిస్
స్క్రీన్ ప్లే చాలా బాగుంది. సినిమా రంగంలో మారుతున్న ట్రెండ్ బట్టి రకరకాలు మారుతూ ఉంటాయమ్మా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పాటల వాల్యూ బాగా పెరిగింది అనుకోవచ్చు. 1 million, 2 million, 3 million, 30 million, 300 millions అలా మిలియన్స్. మ్యూజిక్ అనేది మళ్ళీ ఒక ప్రాణంగా సినిమాకి ఆయుపట్టుగా మారిపోయి ఇన్ని మిలియన్స్ వ్యూస్గా సంగీతం అలా పెరగటం, పాటల వాల్యూ పెరగటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిదే అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒకప్పుడు థియేటర్కే వెళ్ళి చూడాలనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఓటీటీ అన్ని రకరకాలుగా ఎన్నో రకాలుగా చూస్తున్నాం మనం. ఇప్పుడు సినిమాకి ఇన్ని వ్యూస్ వస్తున్నాయి, పాటలకి ఇన్ని వ్యూస్ వస్తున్నాయంటే అది చాలా మెచ్చుకోదగ్గ విషయమే. కానీ ఆ పాడిన వాళ్ళు ఎవరని తెలుస్తుందా? తెలియట్లేదు. వాళ్ళెవరు? వాళ్ళ టైటిల్స్లో అసలు వాళ్ళు ఎక్కడో ఉంటుంది. ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు పాపం చెప్పుకోవడానికి నేను ఈ సినిమాలో పాడాను అని. ఇప్పుడు మేము పాడిన సినిమాలు అనుకోండి, మా టైటిల్స్లో పేరు వచ్చేది. సుశీల్ గారు, జానక్ గారు, బాలు గారు, శైలజ ఇట్లా వేసేవారు టైటిల్స్. ఈ పాట ఈ పాట నేను పాడానని చెప్పుకోవచ్చు. నేను ఆ పలానా సినిమాలో ఆ పాట నేను పాడాను. ఇప్పుడు వాళ్ళకి ఎలా చెప్తారండి? వాళ్ళ పాట వినిపించి మనకు చెప్పాలి, ఈ పాటలో ఇదిగో ఈ లైన్ నేను పాడాను అని. వాళ్ళకు కూడా టైటిల్స్లో క్రెడిట్ ఇస్తే బాగుంటుంది, అంటే బాగా తెలిసేటట్టు. నేను అసలు మొత్తం టైటిల్స్ గురించే చెప్తున్నాను. మనం ఇప్పుడు హాలీవుడ్కి వెళ్ళిపోయి ఆ లెవెల్లో మనం టైటిల్స్ రన్ త్రూ లాస్ట్లో వేస్తున్నాం కదా. ఎవరెవరో ఏమిటో ఎవరికి చాలా మటుకు ఎవరు కూడా ఉండరు, వెళ్ళిపోతారు. అట్లా కాకుండా వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి కష్టపడిన వాళ్ళందరికీ కూడా అది నేను చేశాను, నేను పాడుకున్నాను, లేదా నేను యాక్ట్ చేశాను, నేను ఇదిగో ఆ క్యారెక్టర్ నాది, నా టైటిల్లో నా పేరు ఇదిగో, సినిమాకి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూపించుకుంటారు కదా. సో అది ఉంటే బాగుంటుంది. ఎవరి లోపం ఉంటారు? అది ఎవరి లోపం అని చెప్పలేమండి. అంటే దేనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాలి అనిపిస్తుంది. దానికన్నానండి దీన్ని మనం ఇలా తీసుకుంటే, అంటే పాజిటివిటీ దీంట్లో తీసుకుంటేనండి, మనకి ఇదివరకు క్యాసెట్లు ఉండేవి. అవును. మన ప్రతి సినిమాకి రిలీజ్ అయినప్పుడు ముందు క్యాసెట్లు వచ్చాయి, పేర్లు ఉండేవి. దాని తర్వాత సీడీలు వచ్చాయి, సీడీ మీద ఉండేది. ఇప్పుడు మనకి క్యాసెట్లు లేవు, సీడీలు లేవు, స్క్రీన్ లోనే ఉండాలి. అది స్క్రీన్. ఇంకోటి కూడా ఏంటంటే ఒక పాట నలుగురు పాడుతున్నారు. ఒకటే పాట ఒకటే హీరోకి ముగ్గురు నలుగురు పాడతారు. దాంట్లో ఒక లైన్ ఒకళ్ళు పాడినప్పుడు ఈ పాట నేను ఏం పాడానని చెప్పుకుంటాం. అది కూడా ఒకటి. అట్లా మంచి పాటలు లేకుండా లేవండి. బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా వస్తున్నాయి, చాలా మంచి పాటలు కూడా వస్తున్నాయి. దానికి ఇవ్వాల్సిన క్రెడిట్ వస్తూనే ఉంది. ఎందుకంటే ఆ పాటని మీడియా బాగా పాపులర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు రియాలిటీ షోస్లో ఆ పాటలు పాడడం కానీ, అది కాకుండా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బౌండరీస్ పెట్టేశారు కదండి. ఈ పాటలు పాడకూడదు, కొన్ని పాటలు బౌండరీస్ ఉంటాయి. రియాలిటీ షోస్ ఈవెంట్స్లో ఈ ఫలాని కంపెనీ పాటలు వాళ్ళకి అది ఉంటే కానీ పాడకూడదు. ఈవెంట్ చేసినప్పుడు ఏ అవార్డ్ ఫంక్షన్ చేసినా ఏం చేసినా వాళ్ళ కాపీరైట్ మ్యూజిక్ కంపెనీలో వేసేస్తారు. కాపీరైట్ ఉంటేనే వీళ్ళు పాడాలి, లేకపోతే వాళ్ళు ఒప్పుకోకపోతే వీళ్ళు పాడడానికి లేదు. సో మనకి కట్టేసినట్టే అయిపోతుంది. అది దారుణం కదమ్మా, అది చాలా దారుణం. నేను ఒప్పుకోనండి. ఒక పాట ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేశాడంటే ఎందుకు నలుగురు నోళ్లలో వెళ్ళి అది అందరికీ చేరడం కోసం కదండి ఆ పాట. ఆ పాటని కొన్ని వేల మంది ఆ పాట పాడి సంపాదించుకుంటున్నారు స్టేజ్ల మీద. అలాంటి దానికి రాయల్టీలు లేవు, దానికి మేము పాడాలన్నప్పుడు మనం రికార్డింగ్ చేసినప్పుడు కానీ, పాటలు కంపోజ్ చేసినప్పుడు కానీ డబ్బులు తీసుకునే కదా పాడుతున్నాం మనం. అంటే ఒకళ్ళు అమ్మినట్టే కదా మనం పాట. ఆ తర్వాత మనకి ఏ హక్కులు ఉంటాయండి? ఇప్పుడు మేము పాడిన వాళ్ళం కూడా మా పాట మేము పాడేసాం, డబ్బులు తీసుకున్నాం. కానీ ఇంకోళ్ళు స్టేజ్ మీద పాడాలంటే నాకు డబ్బులు ఇవ్వాలి అంటే నేను కూడా క్రియేట్ చేసినట్టే కదా. మ్యూజిక్ డైరెక్టర్ క్రియేట్ చేసి ఒక పాట నాకు ఇచ్చినప్పుడు నా గొంతులో నేను పాడుతున్నాను. అలాంటప్పుడు నాకు కూడా అడిగే హక్కు ఉంది కదా. అలాంటప్పుడు పాటలు ఎలా వస్తాయండి? పాటలు అనేవి ఏంటంటే మనం ఒక పాట, త్యాగరాజస్వామి పాటలు ఎంతమంది పాడుతున్నారండి? త్యాగరాజస్వామి వచ్చి అడుగుతున్నాడా నాకు నేను పాడాలి డబ్బులు పెట్టమని? ఎంతమంది పాడుతున్నారు? ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉపయోగించుకోవట్లేదు ఆ పాటలు? ఉపయోగించుకుంటున్నారు కదా. వీటికన్నిటికంటే ఏంటంటే అది పాడకూడదు, దానికి ఇది ఉండాలి అది ఉండాలని లిమిట్స్ పెట్టకూడదండి. ఏమంటే మా సింగర్స్ని అందరిని వదిలేండి. చిన్న చిన్న ఆర్కెస్ట్రా వాళ్ళు పెళ్ళిళ్ళలో కచేరీలు చేసుకుని బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చుంటామండి, ఇది నా పాట నాకు ఇది డబ్బులు ఇవ్వు అని అడుగుతామా? ఎంతది వాళ్ళ జీవితం గడిచిపోతుంది.
అవును ఈ కరోనా వల్ల షోస్ ఏమీ లేవు కదండి. అవును కరెక్ట్. వాళ్ళు ఆన్లైన్లో పాడుకుంటారు, ఏదో ఒకటి చేస్తారు. ఇది కూడా అడ్డం పెడితే ఎట్లాగండి వాళ్ళు? అవును అవును అవును. మనకి మీకు బాగా అది ఆడియో కంపెనీ నేను ప్రాబ్లం, ఒప్పుకోనండి. ఆడియో కంపెనీ ప్రాబ్లం అండి. ఆడియో కంపెనీ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రాబ్లం కావచ్చు, ఎవరి ప్రాబ్లమ్నా కావచ్చు. నేనైతే దీన్ని ఒప్పుకోను. ఒక్కసారి పాట పాడి బయటకు వచ్చిన తర్వాత అది జనం పాట, Yes. అది జనానికి సంబంధించిన పాట అంతే. రామలాలి మేఘ శ్యామలాలి నా బాబుకు నేను పాడుకుంటాను, దాన్ని ఎవరో వద్దంటారు? త్యాగరాజ స్వామి వద్దంటారా? ఇంకొకళ్ళు వద్దంటారా? ఆ పాట బయటకు వచ్చిన తర్వాత అందరికీ చెందింది. ఈ విషయంలో నిర్మాతలు కొంచెం ముందుకు వచ్చి దాన్ని చేయాలండి, తప్పకుండా చేయాలి. నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ చేయాలి. దీని మీద ఇళయరాజు గారు చాలా పోరాడారు కదమ్మా, చాలా పోరాడారు, చాలా ఫైట్ చేశారు. గొడవలేని కదా ఇది కాపీరైట్ దాని మీద. గొడవయి మేము తర్వాత కాంప్రమైజ్ అది ఇప్పటికీ జరుగుతున్నాయండి గొడవలు. ఆయన పాటలకి పాడకూడదని, దానికి ఎంత ప్రే చేస్తే పాడాలని మొదలు పెట్టారు. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఫర్ ఉన్నారు, కాదని ఉన్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ ఏం జరిగిందో నా సొల్యూషన్ ఏదంటే, ఒక్కసారి పాట రిలీజ్ అయ్యి సినిమాలోంచి బయటకు వచ్చిన తర్వాత జనం పాట, అది ఎవరన్నా పాడుకోవచ్చు, అది అందరిది పాటే. కాపీరైట్ అనేది ఉండకూడదు. మనకి అంటే వీళ్ళు ఏమడుగుతున్నారంటే, ఇప్పుడు కాపీరైట్ అనేది పెడితే దాని ద్వారా వచ్చిన డబ్బుని మీ అందరికీ పంచొచ్చు అని. ఎంతమందికి పంచుతారండి మీరు? అది పంచుతున్నారో లేదో ఎవడో తెలుసు. రూపాయి ఎంత ఇస్తున్నారు మీరు అంటే వస్తుంది అందరికీ, ఎంతో వెళ్తుంది, 100 రూపాయలన్నా వెళ్తుంది అంటే, ఇప్పుడు అదే కదా వాళ్ళు కూడా చేస్తున్నారు. స్టేజ్కి పాడి వాళ్ళు డబ్బులే కదా సంపాదించుకుంటున్నారు. దాంట్లోంచి నువ్వు తీసుకోవడం ఏంటి? తప్పు కదా. చిన్న 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 కచేరీలు 5 ఆర్కెస్ట్రా 5 పెట్టుకొని ఒకళ్ళు 2 పాడుకుంటుంటే వాళ్ళది కూడా మాకు కావాలి అండి, హక్కు ఎవరికీ లేదండి. పాట ముత్తుస్వామి దీక్ష 3 ట్రినిటీస్ది పాడుకుంటున్నాం మనం పాటలు. వాళ్ళేం అడగలేదు. వాళ్ళ తరఫున వాళ్ళ వంశం వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు వచ్చి అడగలేదే. వాళ్ళు వచ్చి అడిగితే ఎంతమంది ఇప్పుడు బయటకు వచ్చి కట్టాల్సి వస్తుందండి డబ్బులు? మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతమంది వాడుకున్నారు? వాళ్ళ పాటలన్నీ వాడుకోలేదా? అలా అందుకని నా ఉద్దేశంలో ఏంటంటే అందరూ బతకాలి, ఆ పాటలు బయటకు వెళ్ళాలి. మన 4 పాడితేనే కదా మన దాకా వస్తుంది, పాపులర్ అవుతుంది. నేనైతే ఒప్పుకోను, అందరూ పాడుకోవాలనే చెప్తాను. మనకి ఇప్పుడు దసరాకి ఫెస్టివల్స్ బతికే వాళ్ళు ఎంతమంది బతికే వాళ్ళు ఉన్నారండి. ఏదైనా ఇప్పుడు ఏదైనా బతుకుతీరు అన్నప్పుడు దాన్ని మనం వాళ్ళ పొట్ట కొట్టకూడదండి. ఇప్పుడు నా కడుపు నిండిపోయింది కదా అన్న ఉద్దేశంతో ఉంటే మీ ఆలోచనే తప్పుగా ఉంటుంది. 4 ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకనప్పుడు అండి మన రావు గోపాలరావు గారు డైలాగులు చెప్పి ఏది మీరు మన అనుకున్న దసరా దాని మీద ఉండేది. రామారావు గారు డైలాగులు చెప్పేవాళ్ళు, నాగభూషణం గారు డైలాగ్ చెప్పేవాళ్ళు, రాజబాబు గారు చెప్పి. ఇట్ ఈస్ అన్ ఎంటర్టైన్మెంట్. ఒక విధంగా ఒక మిమిక్రీ, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఉపాధి. ఇది మారాలి. అప్పుడు లేదా పంచుతారా? అందరికి పంచుతారా? అప్పుడు ఆర్కెస్ట్రా వాయించిన వాళ్ళకి కూడా పంచండి, రాసిన వాళ్ళకి పంచండి, పాడిన వాళ్ళకి పంచండి. అందరికీ అందులో ప్రమేయం ఉంది కదండి. అసలు ఇదంతా కాదు, అసలు ఇంకా ఫస్ట్ అసలు వాళ్ళు కూడా పోరాడితే మళ్ళీ రచయితలు కూడా ఇస్తానని చెప్పి అన్నారు మొన్న. అప్పుడు అందరికీ ఇవ్వాలి కదండి. ఎవరికి ఎంత వస్తుందండి? ఎవరికి ఎంత వస్తుంది చెప్పండి. దాని బదులు మీకు చేతనైన సహాయం చేయండి. ఇంకో నా పాటలు పాడుకోండి, హాయిగా పాడుకో, డబ్బు సంపాదించుకోండి. మీ కెరియర్లో మీరు ఎప్పుడైనా తెలుగు కానీ తమిళ కానీ కన్నడ మీరు పాడిన పాట ఇంకొకరు పాడటం క్యాసెట్లో లేకుండా సీరియల్లో లేకుండా చాలా జరుగుతుంది. అందరి సింగర్స్ జరుగుతాయి, నాకనే కదండి. ఇప్పుడు ఒకసారి ఏమవుతుందంటే చిత్రగారు పాడిన పాటని మళ్ళీ నా దగ్గరికి వచ్చి మీరు ఆ చిత్రగారు పాడారండి, మీరు పాడండి అని చెప్తారు. ఒక్కోసారి చెప్పని కూడా చెప్పరు, పాట పాడిచ్చేస్తారు. అలాగే నేను పాడిన పాటని చిత్రగారికి ఫోన్ చేసి మళ్ళీ మీరు రీమిక్స్ చేయాలని. నేను చిత్ర అయితే ఏం చేస్తామంటే మేము ఇద్దరం ఒకళ్ళొకళ్ళు ఫోన్ చేసుకుంటాం. నువ్వు పాడిన పాట నాకు ఇట్లా పాడమంటున్నారు, నన్ను ఏం చేయమంటావు మేము అడుగుతాం. కానీ మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్. నువ్వు ఏం ప్రాబ్లం లేదు, నువ్వు పాడేసుకో, ఏం ప్రాబ్లం లేదు అనుకుంటాం. లేకపోతే గొడవలు వస్తాయి. అందుకని చాలా మటుకు ఏం చేస్తారంటే చెప్పకుండానే రికార్డ్ చేయిస్తారండి. మనకు తెలియదు, చాలా మందికి తెలియదు. అది ఇంతకు ముందు ఆల్రెడీ ఒకళ్ళు పాడున్నారని తెలియదు. అలా చేయించారు. బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయమ్మా? మంచి పాట నేను పాడాను అలా బాధపడిన రీసెంట్గా ఒక పాట నేను చెప్తాను, పాట గుర్తు రావట్లేదు. పర్లేదమ్మా. వాలిందే
ప్రేమ గోపురం సంగీతమాలపించే, అది ఫస్ట్ నేను పాడాను. తర్వాత చిత్ర గారు పాడారు. అఫ్ కోర్స్ నో రిగ్రెట్స్. అది వాళ్ళు అనుకున్నారు, అది తర్వాత నేను బాధపడినండి. ఇప్పుడు నేను పాడిన పాటను ఇంకోళ్ళు పాడిచ్చారంటే ఆఫ్ కోర్స్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, పాడి ఉండొచ్చు. అదేదో ముందే చెప్పేస్తే అయిపోతుంది కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ పాట నేను పాడిన పాట. ఇంకా భవిష్యత్తు ప్రణాళిక ఏంటి మీ ఇద్దరిది? నాకైతే ఏం లేదండి, హ్యాపీగా అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి, ఆనందంగా ఉండాలి. అది ఎక్కడికి వెళ్ళినా అది నిజంగా మాకు సార్ నేర్పించిన ఒక విద్య అనండి, ఒక పాఠం అనండి. సార్ అంటే బాలు గారు. అదే సార్, మీరు దాన్ని మీరు పెద్ద క్యాప్షన్లో వేసేసుకోవచ్చు. ఎప్పుడు ఏమైనా మీరు ఏం చేసినా, ఏ పని చేసినా దాని మీద ప్రేమతో చేయండి, భక్తితో చేయండి. దాని రిజల్ట్ ఏమిటి అన్నది పక్కన పెట్టండి, బట్ ఇట్ గివ్స్ యూ హ్యాపీనెస్. సిన్సియర్గా దాన్ని అప్రోచ్ చేయండి అనేది. అండ్ లైఫ్ ఇస్, ఆయన ఎప్పుడు అనేవారు అన్నమాట, ఆయన వర్డ్స్, లైఫ్ ఇస్ టూ షార్ట్, మేక్ ఎవ్రీ సెకండ్ కౌంట్, ఎంజాయ్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసిన స్టిల్ యూ కెన్ ఎంజాయ్ లైఫ్. అది దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వీ ఫాలో. మా ఇంట్లో కొన్ని బౌండరీస్ దీని మీద ఏంటంటే, వీ స్పీక్. మనం ఇప్పుడు నాకు షూటింగ్లో జరిగిన విషయాలు కానీ, లేకపోతే తన రికార్డింగ్ జరిగిన విషయాలు కానీ మాట్లాడుకుంటాం. బట్ అదే ఈజ్ నాట్ ది స్పెసిఫిక్. ఇల్లు అనేసరికి దీని అట్మాస్ఫియర్ టోటలీ డిఫరెంట్. వాటిలో ఇది ఒక పార్ట్ అంతే. అది మీరు ఇన్ని సినిమాలు, తెలుగులో చాలా సినిమాలు చేస్తుండు, ఎందుకు చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వకుండా మీరు ఉంటున్నారండి అనుకో? ఒకటి ఫస్ట్ రీజన్ ఏం లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, నేను చెప్పాను కదా 7.5 years నాకు వర్క్ లేదు. దట్ వాజ్ ద టైం ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అవుతోంది. సో ఆ టైంలోని అటు ఇటు నాకు అక్కడ దూరదర్శన్లో ఒక వాళ్కే అని చెప్పి ఒక సీరియల్ చేస్తున్నాను, వీక్లీ సీరియల్. ఒక తెలియని భయం చేతిలో ఉన్న, మన ఇంగ్లీష్ సామెత ఉంది, 1 in a hand is better than 2 in a bush. ఇప్పుడు నేను అవన్నీ వదులుకొని ఇక్కడికి వస్తే ఏమిటి అన్నది క్వశ్చన్ మార్క్. ఎప్పుడైనా ఒక తీగ దొరికింది అనుకోండి, దాన్ని పట్టుకొని మనం పైకి ఎక్కడం ఈజీ. అసలు తీగ చేతిలో లేనప్పుడు ఏం చేయగలుగుతాం? అది నా పరిస్థితి. టు బి వెరీ ఫ్రాంక్, నాకు ఏదైనా ఒక్క అవకాశం వచ్చి ఉండి లేదా రెండు దాని మీద పట్టుకుంటే ఓకే రైట్, నేను ప్రయత్నించేవాడిని. ఏమీ లేదు ఆ టైంలో. తమిళ్ సీరియల్స్ ఎక్కువ వచ్చాయి అక్కడ, అప్పుడు అది వచ్చిందన్నమాట. ఆ దీంతో అక్కడ ఉండిపోయాను. అది మెయిన్ రీజన్ అండి. ఎందుకంటే మీరు గట్టిగా అడిగితే నేను మరి ఏమి చూసుకుని చెన్నై వెళ్ళానండి. ఇట్ ఈస్ వర్క్. ఎక్కడైనా వర్క్, అక్కడైనా వర్కే, ఇక్కడైనా వర్కే. సో నేను చెప్పిన ఫార్ములా అండి, నేను అదే పాటించేవాడు. 1 in a hand is better than. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 నెలలు మీరు నమ్ముతారా నమ్మరు, మీ TV9 ఆఫీస్ దాటిన తర్వాత దెర్ ఇస్ మేఫేర్ అపార్ట్మెంట్స్, స్వగృహ అపార్ట్మెంట్స్ అని నా ఫ్రెండ్ది. అది 1 year నేను 3,000 రూపాయలు చొప్పున 1 year నేను రెంట్ కట్టాను. ఒక్కరోజు ఉండలేదు. ఓకే. అదేమైపోయిందండి, ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఏమైపోయిందంటే, ఒక సంవత్సరం తర్వాత ఆ 3,000 అన్నది కూడా నాకు కష్టం అయిపోయిందండి. ఓకే. ఈలోగా ఇండస్ట్రీ ఇక్కడ రావడం, రెంట్లు పెరిగాయి. సో వాడు ఒక్కరోజు కూడా ఉండట్లేదు కదా, నువ్వు ఎందుకు అనవసరంగా కడుతున్నావు అని చెప్పి వదిలేశాను. అంటే ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడ ఉంది, మీరు రావాలి, ఉండాలి. అప్పుడు ఏంటంటే చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టి అకామిడేషన్. సో దానికోసం కూడా తీసుకున్నాం, జరగలేదు. మా విషయంలో ఏంటంటే, నాకు అన్నయ్య గారి విషయంలో ఏంటంటే, ఒక ఇటు తమిళ్ అటు తెలుగు రెండు ఉన్నాయి. షోస్ కూడా చేసేవాళ్ళం, తమిళ షోస్ కూడా ఎక్కువ చేసేవాళ్ళం. ఇంకా మోరోవర్ దానికంటే మించింది ఏంటంటే, మా మదర్ నెల్లూరులో ఉండేవారండి. మాకు నెల్లూరు 3 hours బాగా దగ్గర. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళేవాడు. ఎందుకంటే ఆవిడ ఆ ఇల్లు, నాన్నగారి ఇల్లు, అది వదిలి రాకుండా సెంటిమెంట్గా అక్కడే ఉన్నారు. సో ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వెళ్ళిపోయేవాడు. అమ్మ దగ్గర ఉండేసి రావడం, ఎవరో ఒకళ్ళు అట్లా వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు అన్నమాట, అమ్మను ఒంటరిగా వదలకుండా. సో అదొకటి మాకు మెయిన్ కారణం అయిపోయింది. తర్వాత బాబు చదువుకు వచ్చేసాడు, +2కి అలా వచ్చేసాడు. ఇంకా అప్పుడు మార్చి మళ్ళీ ఇది చేయకుండా, సరే ఏదో ఒకటి డెసిషన్ తీసుకోవాలి. తను బిజీగా ఉన్నారు, అలా ఆర్టిస్ట్ అక్కడ చేస్తున్నాను, తమిళ్లో చేస్తున్నాను. సో దట్ కెప్ట్ మీ బిజీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, అప్పుడు నేను మీరు అడిగినట్టు అప్పుడు టెలివిజన్ కూడా, తెలుగు టెలివిజన్ కూడా చెన్నైలోనే ఉండేది. సో నేను అప్పుడు ఏమైపోయిందంటే, 2 చేసేవాడిని, తెలుగు తమిళ్ 2 చేసేవాడిని. దాంతో ఇంకా ఇక్కడ రావాలన్న ఆలోచనే వచ్చింది కాదు. ఇంకొకటి నాకు బాగా నేను నమ్మేది ఏంటంటే, ఈ కళమ్మ తల్లికి అవసరం ఉందంటే మీరు అంటార్టికాలో ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకొస్తుందండి. లేదు అంటే మీరు పక్కనున్నా కూడా తీసుకు. దీనికి నా జీవితంలోనే ఒక పెద్ద అనుభవం.
నాకు తెలిసిన ఒక వ్యక్తి వారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చెన్నై వచ్చారు. నేను చెన్నై వస్తున్నాను కలుద్దామని అంటే నేను టీవీ షూట్లో ఉన్నాను, అయిన తర్వాత కలుస్తాను. ఆ వేళ అనుకోకుండా త్వరగా అయిపోయింది. వెళ్ళాను, వాళ్ళు ఏదో డిస్కషన్లో ఉన్నారు, నేను వచ్చానని చెప్పాను. అంటే డిస్కషన్లో రామని కార్లో కూర్చుంటే లేదు మిమ్మల్ని పైకి రమ్మంటున్నారని తీసుకెళ్ళాను. వాళ్ళు డైరెక్టర్ గారు అందరు కొత్త వాళ్ళందరినీ పరిచయం చేశారు, ఇచ్చేసారు ఏదో అయిపోయిన తర్వాత సారీ అండి నేను ఇంటరప్ట్ చేశానంటే లేదని వాళ్ళు మాట్లాడుతూ ఈ క్యారెక్టర్కి ఇటు ఈయన ఉన్నారు కదా ఇలా ఉండాలి అన్నారు. అయిపోయింది వాళ్ళు బాయ్ అయిపోయిన తర్వాత సేమ్ థింగ్ మీరే అడిగారు, ఏంట్రా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు, అక్కడ రావచ్చు కదా అని. ఏం మాట్లాడలే. సో వీ వర్ హ్యావింగ్ ఎ డ్రింక్ సెకండ్. దాని తర్వాత చెప్పాను, ఒక మాట అడుగుతాను, తప్పుగా భావించద్దు. యువర్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆ దర్శకుడు ఈ క్యారెక్టర్కి ఇలాంటి వారు అని అన్నప్పుడు ఈయనే నువ్వేనా అన్నావా అనలే, వారు అనలేదు. ఇది ఓకే. సో వాట్ ఈస్ డెస్టిన్ టు యూ ఇట్ విల్ కమ్, వాట్ ఈస్ నాట్ డెస్టిన్ టు యూ విల్ నాట్ కమ్. ఎందుకు మరి ఇది నా చేతుల్లో లేదు, ఆయన భగవంతుడికి రాసి ఇక్కడ ఉండు అన్నాడు, అంతే ఇప్పుడు కూడా అనండి. ఇప్పుడు టు బి వెరీ ఫ్రాంక్ అండి, ఫర్ ది లాస్ట్ 1 year నుంచి నేను ఎక్కువ ఇక్కడే ఉంటున్నాను. సినిమా కంటిన్యూ చేయడం మన 15 రోజులు రామోజీ ఫిల్మ్ సిటీ అమ్మా సీరియల్, దాని తర్వాత డబ్బింగ్స్, ఈ చిన్న 1 or 2 days వేషాలు ఇక్కడే ఉంటాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను వేర్ డిస్కసింగ్ అనమాట, మా అబ్బాయి కూడా ఇక్కడ ఉంటాడేమో అనుకున్నా, ఈలోగా వాడు అక్కడ వచ్చేసాడు. ఏమైనా ఒక ఫ్లాట్ కానీ ఏమైనా తీసుకుని ఉందాం. తీసుకోండి సార్. సో అవసరం ఉందంటే వీఆర్ రెడీ టు డూ ఇట్ అండి, దట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. మా సుధాకర్ గారిలో మీకు నచ్చింది నచ్చనిది ఏమిటి? నచ్చింది చెప్తాను, ఓర్పండి. అది మాకు కూడా తెలుసమ్మా, నచ్చింది. చాలా సహనం ఎక్కువ అండి, చాలా ఓర్పు. అంత ఓర్పు చాలా కష్టం, పట్టుకోవడం కూడా కష్టం. నచ్చింది చెప్పు. నచ్చింది అంటూ ఏం లేదు, కొంచెం బద్ధకం. ఓకే. అంటే నేను వాక్ చేయమంటుంటాను, దాని మీద కూడా కొంచెం దృష్టి పెట్టమంటుంటాను. హెల్త్ కేర్ మీద అది చిన్నపిల్లలాగా దాన్ని పర్వాలేదు అనేస్తారు. తర్వాత కోపం వచ్చిందంటే అగ్నిపర్వతంలాగా వచ్చేస్తుంది. సాధారణంగా అట్లా ఇలాగా రాదు, సాధారణంగా రాదు. వచ్చిందంటే మటుకు అది ఇంకంతే. మిగతా అవన్నీ ఆయన ఇందాక చెప్పారు, స్పెండ్ థ్రెఫ్ట్ అవన్నీ తగ్గిపోయాయి. అవన్నీ ఏజ్తో పాటు అన్నీ. మీకు ఎప్పుడు వస్తుందమ్మా కోపం? నాకు కోపం వస్తుందండి, నాకు కోపం వస్తుంది. కాకపోతే ఒకటే ఏంటంటే, కోపం వస్తే అసలు నేను మాట్లాడను, సైలెంట్గా ఉంటాను అనమాట. కాసేపు ఆలోచించుకుంటాను. ఎందుకంటే అప్పుడు గబుక్కని ఏదైనా ఒక మాట నోట్లోంచి వచ్చేసింది అనుకోండి, అది మళ్ళీ వెనక్కి తీసుకోవడం కష్టం. అప్పుడు ఎంత మాట్లాడకుండా ఉంటే అంత మంచిదని నా ఉద్దేశం. నాకు అర్థమైపోయింది, తన కోపం వచ్చిందంటే ఇక్కడ వస్తూ అక్కడ వస్తూ ఇక్కడ వస్తూ వెంటనే ఒక చిన్నది ఫ్లాష్ బ్యాక్ థాట్ అనమాట. వారం రోజులుగా నేను చేసిన తప్పులే చేసుకోవడం మనిషికి సహజం కదా. ఇట్ ఇస్ తెలిసి ఏం లేదండి, నాకు నేను చెప్పాను కదా, మేజర్ ఏంటంటేనండి, నేను ప్రతి నిమిషాన్ని ఆనందిస్తాను, ఆస్వాదిస్తానండి. నా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్లో ఏంటంటే, there was an yesterday, there is a today, there may be a tomorrow. ఆ మేబీ కోసం ఎందుకు అనేది. సో ఎంజాయ్ అక్కడే తను ఉంటుంది. యాజ్ అన్ యంగ్స్టర్ ఇట్ ఈస్ డిఫరెంట్, బట్ ఇవాళ ఏజ్ ఉంది మీకు, దాన్ని ఆలోచించండి. అంత తప్పించి ఇంకేమీ లేదండి అసలు. మేమేమైనా ఏమైనా ఒకటి అనుకుంటే ఇద్దరం కూర్చుని దాన్ని బాగా విశ్లేషించుకుంటాం. ఆర్గ్యుమెంట్స్ ఉంటాం మా ఇద్దరి మధ్య. ఇట్ ఈస్ ఓన్లీ ఏ డిస్కషన్, పాయింట్ ఆఫ్ వ్యూ. దాని తర్వాత ఏదైనా దానికి ఒక అండర్స్టాండింగ్ వచ్చామంటే ఇంక వి స్టిక్ టు ఇట్. అది ప్లస్ అయిందంటే హ్యాపీ, మైనస్ అయింది అనుకోండి స్టిల్ ఆ రోజు ఇలా జరిగింది అన్నది ఎప్పుడు లేదు. గతం దట్స్ ఓవర్. మీరు పాడిన పాటల్లో రొమాంటిక్ సాంగ్ మీకు ఏది ఇష్టమా బాగా? నాకు బాగా రొమాంటిక్ సాంగ్ అంటే మాఘమాస వేళలో అనే పాట ఇష్టం అండి. జాతర సినిమాలో ఆ పాట రొమాంటిక్ సాంగ్, అయితే డ్యూయట్ కాదు, సోలోనే, బట్ రొమాంటిక్ సాంగ్. అది కూడా చాలామందికి ఇష్టమైన పాట అన్నమాట. మాఘమాస వేళలో ఒకనాటి సంధ్యలో గోరవంకపై ఓ చిలుకకు
గుబులాయెనెందుకో మాఘమాస వేళలో ఒకనాటి సంజలో గోరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో. అలాగే సిరిమువ్వల సింహనాదం అని విశ్వనాథ్ గారు చూసారు. అదే సినిమా రాలేదు కదా, రిలీజ్ అవ్వలేదు. అందులో చాలా మంచి పాట రిలీజ్ ఆగిన సినిమా అదే. చాలా ఇష్టం నాకు ఆ పాట. ఎంత అద్భుతంగా చేశారు మహాదేవన్ గారు. అలాగే సిరివెన్నెల గారు చాలా బాగా రాశారు. విశ్వనాథ్ గారికి చాలా ఇష్టమైన పాట. అవును. ఆడమ్మది నేనెవరో అనామికను ఈ కథలో అభిసారికను తలపులు తెలుపని కోరికను ఏ తళుకులు తెలియని తారకను నేనెవరో అనామికను. సూపర్ అమ్మ, వండర్ఫుల్. జాతర చిరంజీవి గారి పాట పాడారు కదా, ఆయన గురించి మీరు ఏం చెప్తారమ్మా చిరంజీవి గారి గురించి? చిరంజీవి గారు నాకు చాలా చిన్న వయసు నుంచి తెలుసండి. వాళ్ళ ఫ్యామిలీ, చిరంజీవి గారు మిస్సెస్, మేమందరం ఒక చోటే ఒక దగ్గరే ఉండేవాళ్ళం. ఏ చిన్న ఫంక్షన్ అయినా అందరం కలుసుకునేవాళ్ళం. నెక్స్ట్ స్ట్రీట్లోనే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇటు పక్కనేమో ఎడుదు నాగేశ్వరరావు గారు వాళ్ళు ఉండేవాళ్ళు, ఇటు పక్క జంజాల గారు వాళ్ళు ఉండేవాళ్ళు, వెనకాల చిరంజీవి గారు వాళ్ళు ఉండేవాళ్ళు. మా ఇళ్లలో ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా కూడా అందరం కలుసుకునేవాళ్ళం. అదే స్ట్రీట్లో చిట్టెక్క చిన్న చిరంజీవి గారి సురేఖ గారు ఉన్నారు కదా, వాళ్ళ అక్కయ్య ఉండేవారు, వసంత గారు, వెంకటేశ్వర్లు గారు ఉండేవారు. సో మేమందరం ఏంటంటే మా ఇళ్లలో ఏ ఫంక్షన్ అయినా అందరం కలుసుకోవటం చాలా సరదాగా ఉండేది. చిరంజీవి గారితో కూడా చాలా సరదాగా ఉంది. మా చెల్లెలకి ఎంత పిచ్చో చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం వసంతకి. అసలు ఫస్ట్ మనూరి పాండల్లో చూడగానే మా ఇంటి మేము అబ్బాయి ఎవరో బాగా చేస్తున్నాడే అనుకున్నాం అనమాట. మేము చిన్నక్క సురేఖ గారితో చెప్పినప్పుడు కూడా సురేఖ గారు కూడా మేము అదే అనుకున్నాం, శైలజ ఈ అబ్బాయి ఎవరో బాగా చేస్తున్నాడు అన్నారు. తర్వాత తమిళ్లో రజనీకాంత్ గారితో మంచి సినిమా చేశారు, పోటాపోటీగా చేశారు. మంచి ఆర్టిస్ట్ అండి ఆయన. యాక్చువల్గా చాలా అంటే కమర్షియల్ ఎక్కువ చేశారు అని మంచి ఆర్టిస్ట్. మాట్లాడుతుంటారు. రీసెంట్గా కూడా ఆయన చాలా అన్నయ్య హాస్పిటల్లో చాలా సపోర్ట్ చేశారు మాకంటే. ఈ సార్ హాస్పిటల్ ఉన్నప్పుడు, బాలుగారు హాస్పిటల్ ఉన్నప్పుడు చిరంజీవి గారు రెగ్యులర్గా తను చెప్పినట్టు వసంత కాంటాక్ట్ ఎలా ఉన్నారు రోజు అడిగేవారు. అలాగే బాలకృష్ణ గారు రోజు నాకు ఫోన్ చేసి ఎలా ఉంది, చాలా గ్రేట్ మారల్ సపోర్ట్. వాళ్ళు భయపడద్దు, నథింగ్ విల్ హ్యాపెన్, ఎవ్రీథింగ్ విల్ బి. సో బాలకృష్ణ గారితో రొమాంటిక్స్ పాట పాడారు కదా, మనసు ఆగదు వయసు ఆగదు, మంచి పాట. మిమ్మల్ని ఆ కాలంలో ఇలా కూడా పాడతారు బాగా ఉంది. బాలు గారితో కలిపి పాడింది పాట. ఆ పాట కోటి గారి మ్యూజిక్ డైరెక్టర్. మనసు ఆగదు వయసు తగ్గదు ఏందమ్మో ఒంటిగా చిలక వాలదు, మనసు ఆగదు తనివి తీరదు ఏందయ్యో జంటగా చిలక వాలదు, ప్రేమంటే నీ పేచీలు రాత్రికి మాత్రం రాజీలు, అబ్బబ్బ నెమ్మది మదన మన్మది మనది నేడిది. సూపరమ్మా. ఇప్పుడు మీరు పాడుతున్న పాటలు కానీ లేదండి, నేను ఎక్కువ పాడట్లేదండి. ఓన్లీ డివోషనల్స్ ఏమన్నా పాడటం. సినిమాలు అసలు యాక్టింగ్ అనేది అసలు లేదు. రియాలిటీ షోస్ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను. అలాగే తమిళ్లో ఎక్కువ షోస్ చేస్తానండి. ఇప్పుడు దర్శకులు ఎవరైనా మీకు పాట పాడాలంటే మీరు వచ్చి పాడతారు కదా? తప్పకుండా, ఎందుకు పాడనండి, అది నా ప్రొఫెషన్. తప్పకుండా పాడతాను. ఇప్పుడు తను పిలిస్తే పాట పాడను తనన్నదు, పిలిస్తే నేను యాక్ట్ చేయను అని నేను తప్పకుండా పాడతాను. అంటే ఇంకోటి కూడా అండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. ఒక
ఫేజ్ Period. అయిపోయి ఇంకో పీరియడ్ వస్తుంది. yes, yes. యంగ్స్టర్స్ అందరూ వస్తున్నారు, అందరూ పాడాలి, వాళ్ళు అవును, కూడా అవును, పాడాలి. అవును. నిజంగా మనం పాడగల ఈ పాటకి శైలజ గారు ఉంటే బాగుంటుందంటే తప్పకుండా పాడతాం. అవును పాడమంటే అలానే లేదు పిలవట్లేదని రిగ్రెట్స్ కూడా లేదు. ఐ హ్యాడ్ మై పీస్ ఆఫ్ కేక్. అవును, అవును. నేనేం పాడాలో నాకు వచ్చిన మంచి పాటలు వచ్చాయి, మంచి పాటలు పాడాను. ఐఎమ్ కంటెంట్, చాలా హ్యాపీ. ఇది అగైన్ మాకు సారే నేర్పించిన విషయం అండి. సక్సెస్ వచ్చేటప్పుడు మనం ఎంతలాగా ఆస్వాదించి తీసుకుంటాం, అలాగే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా దాన్ని తీసుకోగలిగితేనే యూ విల్ బి స్టేబుల్. లేదంటే ఏంటంటే మనిషి బతుకులో తారుమారైపోతుంది. అది తెలియకుండా ఒక నిస్పృహ క్రియేట్ అయిపోయి ఉన్న జీవితం కూడా పాడైపోతుంది. దిస్ ఇస్ అగైన్ ఆయన ఎప్పుడు నేర్పించేవారు మాకు. వెన్ యూ టేక్ బాగుంది బాగుంది, బాగాలేనప్పుడు కూడా ఓకే ఫైన్, ఇట్స్ గుడ్, అదొకేదో యూ టేక్ ఇట్ పాజిటివ్లీ. మిమ్మల్ని కరెక్ట్ చేసుకోవడానికో లేదా ఇంప్రూవ్ చేసుకోవడానికో బెటర్మెంట్ కోసం అలాగ ఆలోచించు మొదలుపెట్టారు అనుకోండి, థింగ్స్ విల్ బి డిఫరెంట్. అది చాలాసార్లు నేను కూర్చుని అలాగ ఆలోచిస్తున్నప్పుడే నాకు నిజంగా అనిపిస్తుందండి, ఆ 7.5 years ఆఫ్ వర్క్ సినిమాల్లో లేకపోవడం వల్ల టెలివిజన్ అన్న దీంట్లోనే నాకు ఆ తెలియని ఒక కసనండి, లేకపోతే అయితే ఇట్ హెల్ప్ మీ గ్రో అప్ యాజ్ అన్ యాక్టర్. దట్ ఈస్ వన్ థింగ్. అలాగే పాజిటివిటీలో ఆలోచిస్తూ ఉంటేనే మా ఇద్దరి మధ్య ఉన్న బాండేజ్, బహుశా తను బిజీగా ఉంటే నేను బిజీగా ఉంటుంటే ఇంత బాండేజ్ ఉండేది కాదు. సో దట్ ఈస్ ఆల్సో పాజిటివిటీగా తీసుకుంటాను. ఎస్ చెప్తున్నా. అంటే మేము ఏ షోస్ చేసినా కూడా అన్నీ ఫస్ట్ సాంగ్ పాడే వరకు చాలా టెన్షన్గా ఉంటారు. నాకు టెన్షన్గా ఉంది, నాకు కడుపులో బటర్ఫ్లైస్ పరిగెడుతున్నాయి ఫస్ట్ సాంగ్ అయ్యేంత వరకు. చాలా మనకు కూడా వచ్చి అంటుకుంటుంది టెన్షన్ అనమాట. అప్పుడప్పుడు నేను కామ్గా ఉంటాను. అంటే నాకు లోపల భయంగానే ఉంటుంది. ఫస్ట్ సాంగ్ పాడేది నేను కామ్గా ఉంటాను. నీకేం టెన్షన్ లేదా, వాళ్ళ కామ్గా కూర్చున్నావు అనేవారు. అప్పుడు నేను చెప్పేదాన్ని, ఇప్పుడు స్టేజ్ దగ్గరకు వచ్చేదాకా రిహార్సల్స్ చేసాం, ఇక్కడ పాడలేము వెనకాల బ్యాక్ స్టేజ్లో. ఇంకా వెళ్ళిన తర్వాత భగవంతుడు చూసుకుంటాడు అంతే. వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఏం చేయగలము అది చేసేస్తాం, ఇంకా దాని గురించి మనం ఆలోచించాం. నువ్వు కూల్గా ఉంటావే అనేవారు. కూల్గా కాదు, నాకు కూడా భయం లోపల ఉంటుంది. ఆయన మేము ఎప్పుడైనా సరదాగా ఇంట్లో కూర్చున్నప్పుడు ఆవిడ చెప్పేవారు అన్నమాట, ఏదో మాట్లాడుతూ చెప్పేవారు. నేను ఫస్ట్ నన్ను స్టేజ్ మీద పిలిచిన వెంటనే నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను, ఎందుకో తెలుసా అని. అది టు జస్ట్ యాక్చువల్లీ కంపోజ్ హిమ్సెల్ఫ్. అలా మాట్లాడి కాస్త అట్మాస్ఫియర్ అంతా కూల్ చేసి నవ్విస్తూ ఉండేసరికి తెలియని ఒక కాన్ఫిడెన్స్ వచ్చి దాన్ని స్టార్ట్ చేయాలి. సో అది కూడా దట్స్ రియల్ ఆర్ట్ అండి, నిజంగా డెఫినెట్గా దట్స్ వండర్ఫుల్ ఆర్ట్ అనమాట. ఎలాంటి ఆడియన్స్ అయినా తన గుప్పిట్లో పెట్టేసుకుంటారండి. తను ఎలాంటి ఆడియన్స్ అయినా గుప్పిట్లో పెట్టేసుకొని షోని సక్సెస్ చేసేస్తారు. మేము ఒకసారి ఉడిపిలో షో అండి, తను బెంగళూరు నుంచి రావాలి, మేము వెళ్ళిపోయాం ముందుగా. షో 7 o'clock స్టార్ట్ అవ్వాలండి, 9 వరకు రాలేదు తను. కన్నడ వాళ్ళకి పిచ్చి అన్నయ్య అంటే. మొదలు పెట్టేసాం, ఫ్లైట్ ట్రావెలింగ్ లేట్ అయింది. అక్కడ ఫ్లైట్ దిగి రావడం లేట్ అవుతుందన్నమాట. మాకు అప్పుడు ఇవి ఫోన్స్ లేవు కదా, ఏదో ఫోన్ చేశారు, మీరు స్టార్ట్ చేసేయండి. మా భయం మాది, మేము స్టార్ట్ చేసి వాళ్ళు మమ్మల్ని తిట్టి కొట్టారనుకోండి. సరే ఏదో మేము మొదలు పెట్టాం, లక్కీగా 9:30కి వచ్చాడు తను. 8:30కి స్టార్ట్ చేసాం, ఏవో పాడుతున్నాం వచ్చాడు అనమాట. మాకేంటంటే ఇప్పుడు ఇతను రాగానే జనాలు ఏం చేస్తారు, గొడవ పెడతారేమో. రాగానే ఏదో జోక్ చెప్పేస్తాడు వాళ్ళతో, సారీ మిమ్మల్ని ఇంత వెయిట్ చేయించి, అవేమీ చెప్పలేదన్నమాట. రాగానే మైక్ తీసుకుని ముందు ఒక పాట మొదలు పెట్టేసి వాళ్ళకి నచ్చే పాట ఒకటి తీసుకుని పాడేసి ఆ తర్వాత చెప్పాడు, నా తప్పేమీ లేదు, జరిగింది ఇది, మీరు ఎంతవరకు ఉన్నారు కాబట్టి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను అనేటప్పుడు ఆ పాటలో మైమర్చిపోయి ఉండిపోవచ్చు కదా. అంతే అది అల్లరి చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి, కచేరీలకు వస్తారు. వాళ్ళని కూడా చాలా బాగా గ్రిప్లో పెట్టుకొని మీకేం కావాలో అది కూడా పాడతాను, తొందరపడవాకండి అని చెప్పి. అదొక ఆర్ట్ అండి. ఇట్స్ అన్ ఆర్ట్ అండి, పబ్లిక్ స్పీకింగ్ అనేది ఇట్స్ అన్ ఆర్ట్. కంట్రోలింగ్ ద పబ్లిక్ ఇస్ ఆల్సో గ్రేట్ ఆర్ట్. అది వెరీ ఫ్యూ పీపుల్ పొసెస్. అవును. మీ లైఫ్లో అలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయమ్మా? ఎట్లాంటిది ఇదండి మీ లైఫ్లో అట్లాంటి ఏదైనా సంఘటన స్టేజ్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఇట్లా లేట్గా వెళ్దామా? చాలా ఉంటాయి నాకు. ఎందుకంటే ఒక్కోసారి స్పాన్సర్స్ కచేరీ అయిపోగానే కనపడరు, ఎవ్వరు ఉండరు, మా రిటర్న్ టికెట్స్ కూడా ఉండవు. నేను అన్నయ్య అలా ఎన్నిసార్లు, ఒకసారి రైల్వే దీంట్లో మన పార్సల్ ఇది వస్తుంది కదండి, దాంట్లో పడుకొని వచ్చేవాళ్ళం. అట్లా చేసి చాలా మీకు ఎందుకు చెప్తారు. కొన్ని ప్రోగ్రామ్స్ అయితే మాకు గెస్ట్ హౌస్ ఇస్తారు, జనాలు వచ్చేసి బాత్రూములు విండోల్లో నుంచి కూడా చూసేస్తుండేవాళ్ళు అనమాట.
అంటే ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది అవునవును. అనమాట. ఎన్ని ఎక్స్పీరియన్స్లు జరిగాయి కదా అని. కొన్ని చోట్ల పాడాలన్నప్పుడు విపరీతమైన పురుగులు ఉంటాయి, ఈ లైట్స్కి వాటికి డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒక్కోసారి అమెరికాలో వెళ్ళిన మైక్ మైక్ సెట్ లేకపోవడం, ఒకటే మైక్ పెట్టుకుని పాడామండి మేము. ఒకసారి అమెరికాలో అన్ని అరేంజ్ చేసేసారు, మైక్ అంటే మైకే పెట్టాడు వాడు. ఒకటే మైక్ ఆ, ఏం చేయాలి, అన్నయ్య పాడి ఒక మైక్ పెట్టగట్టు. అలా చాలా చాలా జరుగుతుంది. ఒక్కోసారి ఏంటంటే ఇంకో చోట నుంచి ట్రావెల్ చేసి నేరుగా స్టేజ్ మీదకి వెళ్ళిపోయి అక్కడే ఏవో బట్టలు మార్చేసుకుని స్టేజ్ వెనకాల ఏం తింటామో తినమో కూడా తెలియదు, అలా స్టేజ్ మీదకి వెళ్ళి కచేరీ యూఎస్లో చాలా ఫ్లైట్లు మారటం, చాలా ఎక్స్పీరియన్స్, చాలా సినిమా కథల్లాగా జరిగేవి కొన్ని ఉంటాయి. ఒక్కోసారి గొంతు రాదు, ఒక్కోసారి సడన్ గా గొంతు పట్టేస్తుంది. నాకు అన్నయ్యకి చాలాసార్లు జరిగినాయి. ఒకసారి హైదరాబాద్లోనే ఒక ప్రోగ్రాంలో నాకు సంథింగ్ ఎలర్జీ వచ్చేసింది. నోటితో గాలి పీలిస్తే పాడలేకపోతున్నాను, ముక్కుతో గాలి పీలి అంటే ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, గాలికి వెళ్ళి ముక్కుతో గాలి పీలిస్తే ఎంతసేపు పాడను పాట. అది నాకు అర్థమయ్యేటప్పటికి సగం ప్రోగ్రామ్ అవుతుంది, దగ్గొచ్చేస్తుంది అనమాట. బట్ జనాలు చాలా వాళ్ళు అర్థమైంది, వాళ్ళకి కూడా ఏదో ప్రాబ్లం ఉంది, అందుకే ఇలా జరిగింది. తర్వాత నేను ఫస్ట్ అన్నయ్యకి సారీ చెప్తాను, అన్నయ్య సారీ నేనంటే అలా తప్పదమ్మా, తనకు కూడా అలా జరుగుతుంది, ఒకసారి జరుగుతుంది అనమాట. అలా చాలా ఉంటాయి. ఒకసారి హై ఫీవర్ వచ్చేస్తుంది, బట్ లైక్ ఆర్టిస్ట్లే అండి వీళ్ళు. జ్వరంతో వర్షంలో డ్యూయట్స్ పాడతారు కదండి, అలాగే అవన్నీ ఏ ఆర్టిస్టులు అందరికీ ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి. రీసెంట్గా ఏంటంటే మేము మొన్న అమెరికా వెళ్ళినప్పుడు ఏంటంటే ఆర్కెస్ట్రా వాళ్ళు సింగర్స్ మేమందరం ఫ్లైట్ ఎక్కేసాం, ఫ్లైట్ డోర్స్ క్లోజ్ చేసాడు, అన్నయ్య రాలేదు. ఆయన ఏదో చూస్తూ అక్కడ షాప్లో ఏదో చూస్తూ ఉండిపోయారు. గబగబా రావడం ఆయాసం అయిపోయారు తను రావడం. మేమందరం ఎక్కేసాం, ఈవినింగ్ షో. ఆ ఫ్లైట్ వదిలేస్తే మళ్ళీ మాకు ఇంకా తన లేకపోతే షో ఏమి. అప్పుడు చరణ్ వెళ్ళి చెప్పాడు, ఎయిర్ హోస్టెస్ ఆయన పెద్ద సింగరు ఇండియాలో, ఇట్లా ఒక్కడే ఉన్నారు, ఏరో బ్రిడ్జ్ దగ్గరే ఉన్నారు, మీరు ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ కదలే అంటే ఆవిడ మేము చేసేయడానికి ఏం లేదండి, పైలట్ క్యాప్టెన్ ఒప్పుకోవాలి, క్యాప్టెన్ ఒప్పుకుంటే మేమైనా చేయగలం అంటే మళ్ళీ ఆ క్యాప్టెన్తో మాట్లాడి అతను మళ్ళీ ఓపెన్ చేయించి అలా అలా చాలా 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 అవన్నీ ఇప్పుడు అప్పుడు కష్టంగా అనిపించేవండి, ఇప్పుడు ఆలోచిస్తే స్వీట్ మెమరీస్ అనిపిస్తాయి అనమాట. ఐ మిస్ హిమ్ ఎ లాట్ నౌ అవన్నీ తలుచుకుంటే. ఆయన చాలా డెడికేషన్, ఫ్లైట్ ఎక్కినా కానీ నేను దాంతో ఫ్లైట్ చాలా ట్రావెల్ చేశాను. నేను చెన్నై అయినప్పుడు ఆయన చెన్నై అదే ఫ్లైట్లో ఉంటాం, ఆయన ఫస్ట్లో ఆయన ఆ పుస్తకాలు చదువుకోవడం, ఆ మ్యూజిక్ ఉండటం, డెడికేషన్గా ఉండేవాడు ఎప్పుడు. ఫ్లైట్లో పాటలు రాసుకోవడం నేను చూసా, కళ్ళారా చూసాను నేను అప్పుడు. అంతెందుకండి, ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నాం అనుకోండి, ఇంకొక హోటల్లో బయలుదేరాం, కార్లో ఎక్కామనుకోండి, తనకి ఏదో ఒక థాట్ వస్తుంది, ఇవాళ ఓపెనింగ్ ఈ సాంగ్ చేయాలి, ఆర్కెస్ట్రా రిహార్సల్స్ చేసేసి ఉంటారనుకో, మేము సింగర్స్ కోరస్ ఉంది అందులో అనుకోండి, తెలియదు అనుకోండి, రాసేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ వెన్యూకి వెళ్ళే లోపల రాసేసుకోవాలి, రాసేసుకొని అక్కడికక్కడే ప్రాక్టీస్ చేయించి అది స్టేజ్ మీద పాడించేసేవాడు అనమాట. ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడు ఎలా చేసామో అవన్నీ తెలియదు అనిపిస్తుంది, కానీ అవన్నీ కూడా మాకు మంచి ఎక్స్పీరియన్స్లు. పాట గబుక్కని ఎలా నేర్చుకుని పాడాలి, రిహార్సల్స్ చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది, మీరేదో చెప్తున్నారు. ఆయన అసలు ఏ పని చేసినా అండి, ఆయన ఏ పని చేసినా అదే మాకు నేర్పింది, మనసు పెట్టి చేస్తారు. ఇంట్లోని ఇప్పుడు మా ఇంట్లోనే ఒక చిన్న గెట్ టుగెదర్ అన్నామంటే దానికి తీసుకునే శ్రద్ధ ఆయన. మేము అందరూ చరణ్ నేను అందరూ పాడేవాళ్ళం, ఎందుకు ఇలా చంపేస్తాడు, ఇంత టెన్షన్ పెట్టేస్తాడు అందరినీ పాడుతున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే మేము కూడా అలాగే బిహేవ్ చేస్తాం, తనలాగే పద్ధతిగా వెళ్ళడం, తనలాగే టైం అంటే స్టార్ట్ అవ్వకపోయినా సరే 6 గంటలకు అక్కడ ఉంటాం. వాళ్ళు పిలిచి తెరదేనండి తేకపోండి, మనం 6 o'clock షో అన్నప్పుడు మనం వెళ్ళి మన వల్ల తప్పు ఉండకూడదు అని వెళ్ళిపోతాం అన్నమాట. అన్లెస్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి మన ఫ్లైట్ లాగా అట్లా జరిగితే తప్పించి మేము వెళ్ళిపోయి ఆ టైంకి అక్కడ ఉండాలి. తర్వాత లిస్ట్ ఇచ్చేస్తారు, సాంగ్ లిస్టు. ఆ సాంగ్ లిస్ట్లో సాంగ్స్ ఎవరి సాంగ్స్ ఎప్పుడు వస్తాయి అందరూ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లిస్ట్ వెళ్ళిపోతుంది. పేజ్ కూడా రాసుకోవాలి మనం, ఈ పేజీలో ఈ పాట ఉందని. టైం వేస్ట్ చేయకుండా కరెక్ట్గా తీసి పాడండి, వెతకూడదు, అక్కడ కోపం వచ్చేస్తుంది దానికి. ఆ టైం మీకు ఎందుకు ఇచ్చాను లిస్టు, ఆ పాట ఏ పేజీలో ఉందో అక్కడ నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ చిట్కాలు చాలా.
అండ్ తర్వాత అండి ఎప్పుడైనా మేము కూర్చొని మాట్లాడుకుంటేటప్పుడు ఇంగ్లీష్లోనే ఉందండి దీంట్లో, బీయింగ్ పంక్చువల్ ఆర్ బీయింగ్ ఆన్ టైమ్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ థింగ్. బీయింగ్ పంక్చువల్ అంటే నీ వర్క్ మీద నీవు ఉన్న ప్రేమను చూపిస్తున్నావు. ఎస్, పంక్చువల్ టైంకి వెళ్ళడం, టైంకి ఎందుకు వెళ్తా అంత నీకు ఆ వృత్తి మీద అంత ప్యాషన్ ఉండడం వల్లే నువ్వు టైంగా వెళ్తున్నావు. ఆయన ఎప్పుడు అంటే మెయింటైన్ దట్, సూపర్. మెయింటైన్ దట్. ఇప్పుడు వాళ్ళు వెదర్ దే గోయింగ్ టు డూ ఇట్ ఆర్ నాట్ ఈస్ అ డిఫరెంట్ క్వశ్చన్, బట్ యూ బీ దేర్. అండ్ ఎప్పుడు ఆయన ఇంకోటి ఏంటంటే చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మన వల్ల ఏం తప్పు జరగకూడదు, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నెంబర్ షుడ్ యూ బీ దేర్. అలా చాలా అండి, చాలా వి సీ హిమ్. కొన్ని వారు చెప్పేది నేర్చుకునేవాళ్ళం, కొన్ని వారిని చూసి నేర్చుకునేవాళ్ళం. అండ్ ఆయన ఏది చేసినా మనస్ఫూర్తిగా ఆనందంగా ఎంతో ఉత్సాహంతో చేస్తారు. బహుశా ఆయన దగ్గర నుంచి నాకు బాగా అలవాటైనాయి కొన్ని విషయాలు అన్నమాట. ఎప్పటికీ ఏ తరానికైనా గుర్తుండిపోయే గొప్ప మహానుభావుడు అండి ఆయన. ఇట్స్ అ గ్రేట్ పర్సన్ అండి, గ్రేట్ పర్సన్. ఇవాళ ఎవరైనా అండి, ఇవాళ అంటే వారితో ట్రావెల్ చేసిన వాళ్ళందరూ పాట కన్నాను వారి మాట, వారి పద్ధతులు, వారి తీరు గురించే మాట్లాడతారండి, విచ్ ఈస్ ఎ రియల్ ఎడ్యుకేషన్. పాట అనేది ఓకే, దట్ ఈస్ దేర్, అది లైవ్లో మనకి రికార్డ్ అయిపోయింది. బట్ అండ్ బిహేవియర్ అన్నది, మాట తీరు అన్నది ఇట్స్ నాట్ రికార్డెడ్ అన్లెస్ ఇట్స్ ఎ ఫంక్షన్. కానీ బయట మామూలుగా మీతో మాట్లాడినప్పుడు నాతో మాట్లాడి ఇట్స్ ఓన్లీ రికార్డెడ్ హియర్. ఎస్, ఇట్స్ గ్రేట్, ఈస్ అ గ్రేట్ పర్సన్ అండి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. చాలా రోజుల తర్వాత రిలాక్స్ అయ్యి, అంటే అన్నయ్య చనిపోయిన తర్వాత అవును, అవును, మరీ ఓవర్గా థింక్ చేయకుండా అవును, అవును. ఆయన గురించి అవును, హ్యాపీగా షేర్ చేసుకో. నేను తన్ని నాకు శక్తిలో తను బయటికి లాగడానికి ట్రై చేసేవాడిని, గ్రూప్ ఐ నో ఉంటుంది, బట్ నేను నాకు కొన్నిసారి ఒకసారి తను అవుట్ బ్రేక్ అయిపోతుంది అనమాట. అప్పుడు చెప్పేవాడిని కొన్ని మనం వీ హ్యావ్ టు టేక్ ఇట్. అది ఎవరైనా సరే ఒక రోజు ముందో రోజు అని కాదు, ఎప్పటికప్పటికైనా మనకు జరగాల్సింది అంతే, కొంచెం అంతే. అదే ధైర్యంతో అవునండి, అంతే అంతే మనం కూడా అక్కడికి వెళ్తాం. అంతే 100%. ఏదో రోజు వెళ్ళాల్సిందే కదా, అంతే కదా, అంతే. ఇప్పుడు నా తరఫున ఒక పెద్ద రిక్వెస్ట్, చెప్పండి సార్. మీరు జనాలకి మళ్ళీ చెప్పాలి, ఇంకెప్పుడు మీ ఇద్దరు విడిపోయేవాను లేదు. అయ్యో షూర్ సార్, అంతకుమించి అక్కడ వచ్చిన సందర్భం వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడిగేశాను కూడా ధైర్యంగా చేసి. అది ఎప్పుడు ఉంటుంది, ఎవర్ లాస్టింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో నైస్ ఆఫ్ యూ, సో నైస్ ఆఫ్ యూ. సారీ నేను మిమ్మల్ని ఇక్కడ దాకా లాక్కున్నా. ఏం పర్వాలేదు, హ్యాపీ, టేకింగ్ వెరీ హ్యాపీ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరి సుఖం కోరుకుని ఐ సెడ్ విల్ మేక్ ఇట్. Thank you. సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సురేష్.